మనసులో ఉంచినటువంటి మాట అందరూ కంఠత వాక్యముగా పిల్లరా మరి మాట చదువుదాం. విలాప వాక్యము 3వ అధ్యాయం 22, 23 2 వచనాలు కలిపి చదువు తల్లి. విలాప వాక్యము 3వ అధ్యాయము. బైబిల్ ఉన్నవారందరూ బైబిల్ తెరవండి. బైబిల్ తెరిచి మాటలు దయచేసి మీరందరూ చదవాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. విలాప వాక్యము 3వ అధ్యాయము 22, 23 వచనాలు 2 కలిపి చదవండి అమ్మా. అమ్మా అందరూ ఈ మాట చెప్పండి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. చూడండి, అనుదినము మన మీద ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. చేతులెత్తి ఒకసారి స్తోత్రం చెప్దామా. ఎంత నమ్మదగినటువంటి అనుదేమో మన మీద ఏం పుడుతుందంటే ఏసైకు వాత్సల్యత. కూర్చుందామా, దేవుని మాటలు విందాం. సర్దుకొని కూర్చోండి. తల్లి పిల్లలకు కొద్దిగా స్థలం ఇవ్వండి. తల్లి పిల్లలకు కొద్దిగా స్థలం ఇవ్వండి. అమ్మాయి కొంత ప్రెగ్నెంట్గా ఉంది. అమ్మాయి కూడా కొద్దిగా కుర్చీలో కూర్చోవడానికి అవకాశం ఇవ్వండి. తల్లి పిల్లలకు కుర్చీలో కూర్చునేటువంటి అవకాశాన్ని కలిగించండి. కింద కూర్చోలేని వారు కుర్చీలో కూర్చోండి. పెద్ద మనసు చేసుకొని మరి కింద కూర్చోండి. పిల్లరా, ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నా మనసులో ఉంచినటువంటి మాట. చాలా సిద్ధపడ్డాను, కానీ ఏది ఏమైనా తెల్లవారినా పూర్తి చేసి ఆపుతారు. ప్రైజ్ ది లార్డ్. మంచిది పిల్లరా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. లాయర్ గారు బాగా నిద్ర మాని బాగా అలవాటైంది. పిల్లరా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు దినదినం అంట ఆయన మన పట్ల వాత్సల్యత కలిగి ఉన్నాడంట. అంటే దినదినము ఆయన అంటాడు కదా, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఏ మనుషుడు నమ్మదగిన వాడు? దావీదు గారు అంటారు కదా, ఏ మనుషుడునో నమ్మదగిన వాడు కాడని నేను అనుకుంటేనే. ఈ భూమి మీద, పరలోకములో, భూమి మీద, భూమి కింద, ఈ భూమి మీద పిల్లరా ఎవరైనా నమ్మదగిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే ఈరోజు మన రక్షణ కర్తైనటువంటి యేసయ్య దేవుడే నమ్మదగిన వాడు. ఆమేన్. ఆపత్కాలమున నీవు నమ్మదగిన సహాయకుడు అని బైబిల్ సెలవిస్తుంది. మంచిది పిల్లల. పరిశుద్ధ గ్రంథముల నుండి పిల్లరా 7 విషయాలు క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా మీరు వింటే. ఈరోజు కొన్ని హెచ్చరిక మాటలు, కొన్ని వాగ్దాన మాటలు. మీరు ఆశతో కూర్చొని దేవుని సన్నిధిలో దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఏం మాట్లాడతాడా, దేవుడు ప్రవచనం ద్వారా నా పట్ల ఏం కలిగి ఉన్నాడా అని నువ్వు ఆశ కలిగితే ఈరోజు ఈ మట్టి ఘటముల నుండి దేవుడు మహిమతో నింపి మీతో మాట్లాడబోతున్నారు. ఈ మట్టిని మహిమతో నింపి మీతోనూ ప్లస్ నాతోనూ మాట్లాడబోతున్నారు ఆయన. స్తోత్రం. పిల్లరా, ముందు దేవుని వాక్యములు నడి పిల్లరా దేవుని మాటకు లోబడాలి. అంటే మనం నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నటువంటి నేను మనము పిల్లరా దేవుని వాగ్దానాలు, దేవుని ఆశీర్వాదాలు, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండాలంటే పిల్లరా ముందు మొట్టమొదటి మనం చేయవలసిన మాట ఏంటంటే, పని ఏంటంటే దేవుని మాటకు లోబడాలి. బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు లోబడి మేలు పొందిన వారు, తిరుగుబాటు చేసిన వాళ్ళు ఉన్నారు, తిరుగుబాటు చేసి నష్టపోయి చివరికి ప్రాణం కోల్పోయిన వాడు కూడా చాలా మంది ఉన్నారు. ఈరోజు దేవుని సేవకునిగా నా చెల్లెములతోనూ, మా సహోదరులతోనూ, మా తల్లులతోనూ, మా ఆత్మీయ బిడ్డలతోనూ, బ్రదర్ అండ్ సిస్టర్తోనూ ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. పిల్లరా, దేవుని మాటకు లోబడే వారముగా మనం ఉండాలి. చాలా మంది ఉన్నారు, వారిలో క్లుప్తంగా కొందరు మాత్రమే గుర్తు చేసుకుంటూ వెళ్తాను. పిల్లరా, ఆదికాండము 12వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాల్లో ఒక భార్య భర్తలు ఉంటారు. వారి పేరే అబ్రాహాము శారాయి. అబ్రాహాం శారయితో దేవుడు మాట్లాడి, నేను మిమ్మల్ని దీవించబోతున్నాను,
నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నేను గొప్ప చేస్తాను, నేను ఆశీర్వదించేవారు నేను ఆశీర్వదిస్తాను, నేను దీవించేవారు నేను దీవిస్తాను అని దేవుడు చెప్పాడు. 4వ వచనం సెలవిస్తుంది పిల్లరా, ఏమండి, యెహోవా అబ్రహాముతో చెప్పిన మాట ప్రకారం అతడు చాలండి. అమ్మా, లోపడటం. ఈరోజు తల్లి, నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడు, నా ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని దాసునిగా మనం చేస్తున్నాను. ఎన్నోసార్లు దేవుడు నీతో మాట్లాడాడు కదా 2023 సంవత్సరంలో, కానీ నువ్వు లోబడలా. అయినా దేవుడు నీకు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యమనిచ్చాడు, ఎన్నో అపాయములను విన్నప్పటికీ కూడా దేవుడు నన్ను అధిగమించి నిన్ను కాచి నిన్ను కాపాడి మరొక సంవత్సరంలో నిన్ను అడుగు పెట్టనేయబోతున్నాడు. ఇప్పుడైనా దేవుని మాటకు లోబడు, ఇప్పుడైనా దేవుని మాటకు విధేయత చూపు. అబ్రహాము గారు తప్పించుకోవటానికి, అబ్రహాము గారు సాకులు చెప్పడానికి చాలా అవకాశాలు ఉంది, కానీ సాకులు చెప్పలేదు. దేవుడు చెప్పినట్లుగా తల ఉంచుకొని వెళ్ళరా, దేవుడు చూపించిన వాగ్దాన భూమికి వెళ్ళమన్నాడు. అబ్రహాం గారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 12వ అధ్యాయంలో అబ్రహాం గారు ఒట్టి చేతులతో ఆ దేశానికి వెళ్తే 13వ అధ్యాయము 3 నుంచి 6 వచనాల వరకు మీరు తర్వాత చదువుకోండి. రాయబడిన మాట ఏంటో తెలుసా? అబ్రహాము, శారా, లోతు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలినంతగా యెహోవా వారిని ఆశీర్వదించెను. వాటిలో ఒక్క మాట చదువుతారు, 3వ వచనం చదవండి. 13వ అధ్యాయము 3వ వచనం. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలును హాయికిను మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అమ్మా, 13వ అధ్యాయము 3వ వచనమేనా? 4వ వచనం చదువు తల్లి. 5వ వచనం చదవండి. అబ్రాముతో కూడా వెళ్ళిన 5వ వచనం తల్లి. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతులు గొర్రెలు గొడ్లు గుడారములు ఉండేవి కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోలేదు. దీనికి కారణం ఏంటంటే, ఒకటి మనం ముందుకెళ్తే పిల్లరా, లోబడ్డారు. దీని గురించి అతడు హెచ్చరించబట్టడానికి కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలనంతగా ఉండటానికి గల ఒకే కారణం ఏంటంటే, దేవుడు ఎలుబాబు నేను ఆశీర్వదిస్తా, నా మాట విను అన్నాడు. దేవుని మాట విన్నాడు, దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. లోబడుట ద్వారా గొప్ప కార్యాలు జరిగింది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో పిల్లరా 5వ వచనములో మరియమ్మ చూసి, యేసుప్రభు తల్లి చూసి, పరిచారకులు చూసి ఒక మాట్లాడింది, ఆయన మీతో చెప్పినది చేయుడి అని చెప్పింది. పిల్లరా, చెప్పినది చేసినప్పుడు పరిచారకులు నీరు ద్రాక్షరసముగా మారిపోయింది. దేవుడు చెప్పినట్లుగా మనం చేయాలి, మనకు ఇష్టం వచ్చినట్టుగా కాదు. మనం చేసేసి ఇదంతా దేవుని చిత్తమే, ఇదంతా దేవుడు చెప్పినట్టుగా చేశానంటే కుదరదు. ఇది తిరుగుబాటు చేసే విధానం. మొదటి సమూయేలు గ్రంథము 16-15 అధ్యాయంలో దేవుడు అమాలేకుల దగ్గరికి వెళ్ళు, వాళ్ళని నిర్మూలన చేయమంటే సమూయేలు గారు వెళ్ళి, అంటే సౌలు గారు వెళ్ళి కొన్నిటిని నిర్మూలన చేసి కొన్నిటిని దాచిపెట్టి కొమ్మిన వాటిని తెచ్చి ఇంట్లో పెట్టి, నాలాంటి నీతిమంతుడే లేడు, నాలాగా లోబడేవాడు లేడు, నాలాంటి మంచోడే లేడు అని చెప్పి కథలు చెప్తున్నాడు అన్నమాట. కథలు చెప్తున్నాడు. అప్పుడు మరి నువ్వు లోబడినట్లయితే ఈ రంకులు ఏంటి, సౌండ్ ఏంటి, ఈ గొర్రెల కేకలు ఏంటి అన్నప్పుడు, ఓ అదా, అది దేవునికి బలి వాళ్ళని తెచ్చి పెట్టానంటున్నారు. ఒరే గగాజిగా అంటే సమూయేలు గారు అంటే, ఒరే గగాజిగా, దేవుడు చెప్పింది ఏంటి, నువ్వు చేసింది అంటే చెప్పాడు, కానీ ఇది మంచిదే కదా దేవునికి బలి ఇవ్వటం. దేవునికి తెలియదా ఏది బలి ఇవ్వాలో, దేవునికి ఏది ఇవ్వాలో తెలియదా? దేవుని సంగం, మా దేవుని బిడ్డలారు, ఒకరోజు ఒక తండ్రికి 2 కుమారులు పుట్టారు. పెద్ద కుమారుడు పేరు కయ్యూను, చిన్న కుమారుడు పేరు ఏబేలు. ఏబేలు పిల్లరా గొర్రెలు కాపరి, కయ్యూను సేద్యం చేసేవాడు, పొలము ఉంది. అతడు పొలాన్ని దున్నాడు, సేద్యం చేశాడు, మంచి పంట పండింది, వాటి నుండి ధాన్యం తెచ్చాడు. అలాగే పిల్లరా ఏబేలు కూడా పిల్లరా, ఆయన గొర్రెల నుండి తొలిచూలు పిల్లను రొమ్మును వాటిని తీసుకొచ్చి దేవునికి ఇద్దరు అర్పించారు. కానీ దేవుడు ఏబేలు గారి యొక్క అర్పణను అంగీకరించారు, కయ్యూను గారి యొక్క అర్పణను దేవుడు తృణీకరించాడు.
అందుకే ఒక దైవజనుడు అంటాడు, అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. అవునా? అర్పించేటువంటి పిల్లరా హృదయపూర్వకంగా చేయాలి ఏదైనా. అబ్రహాము లోబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. మరియమ్మ గారు లోబడ్డారు, కానాను పెళ్లి విందులో గొప్ప అద్భుతం జరిగింది. లూకాసు వార్త 5వ అధ్యాయంలో పిల్లరా పేతురు గారు యేసయ్య మాటకు లోబడినప్పుడు ఏం జరిగిందని తెలుసా పిల్లరా? మొత్తం చదవటానికి సరిపోదు కాబట్టి చెప్తున్నాను. యేసయ్య పిల్లరా నువ్వు వెళ్ళి నీ వలను కుడివైపు పక్కన వేయమన్నారు. 5వ వచనం సెలవిస్తుంది, వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు. 5వ వచనం ఒకసారి చదవండి. పేతురు గారు యేసయ్యను చూసి ఏమంటున్నారు? సీమోను రాత్రంతా నేను ప్రయాసపడ్డాను కానీ మాట చొప్పున వలలు వేసుకున్నాని చెప్పాను. జాగ్రత్తగా మాట అంటున్నాను చేసుకోండి పిల్లల. అలాగూ చేసి చేపలు పట్టి అన్నమాట. ఈరోజు 2023 సంవత్సరంలో దేవుని మాట వెళ్ళలేమో నువ్వు. 2023 సంవత్సరంలో దేవుని సేవకులు దేవుడు పదే వాక్యం ద్వారా మాట్లాడినా ధిక్కరించలేమో, తిరుగుబడి చేసలేమో. 2024 సంవత్సరంలో నీవు అలా ఉండటానికి వీలు లేదు. అలా ఉన్నవనుకు నీ పరిస్థితి మునుపటి వాటి కంటే కూడా ఆ తర్వాత కూడా అలాగే ఉంటుంది. అలా కాదు సుమి, జీవితాన్ని మార్చుకో. దేవుడు నేరుగా వచ్చి నీతో మాట్లాడు. దైవజనుడు అంటే దేవుని పనివాడు. దేవుడు చెప్పింది దైవజనుడు నీతో చెప్తాడు. నీకు ఇష్టం ఉన్నా నీకు ఇష్టం లేకపోయినా ఖచ్చితంగా నువ్వు వినాలి. నువ్వు వింటే మేలు పొందుతావు, నువ్వు వింటే ఆశీర్వదించబడతావు. ఈరోజు దేవుని సేవకులుగా మనం చేస్తున్నా. తిరుగుబాటు దేవునికి ఇష్టం కాని దేశమే. దేవుని మాట వినటువంటి సౌలు తిరుగుబాటు చేసినందున పిల్లల చరిత్రలో నుండి పక్కకు వెళ్ళిపోయాడు. దేవుని మాట విన్నటువంటి అబ్రహాము గారు, దేవుని మాటకు విధేయత చూపినటువంటి అబ్రహాము గారు దేవుని మాట విన్నాడట. విశ్వాసులకు ఏమయ్యాడు? తండ్రి అయ్యాడు. అమ్మా మరియమ్మ యేసయ్య మాట ప్రకారం చేయమంది. ఈ ప్రపంచంలోనే ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేసిన ఆ పెళ్లి అన్ని కూడా ఏమైపోయిందంటే గుర్తు లేకుండా మర్చిపోయారు. 2023 సంవత్సరాల క్రితము కానాను అనేటువంటి ఊళ్ళో ఒక వివాహం జరిగింది. నేటిగా వివాహాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ప్రపంచమంతా మ్రోగిస్తున్నాడు. కారణం ఎందుకు తెలుసా? యేసయ్యను చూపించారు వాళ్ళు. నీకు ఎలా ఇష్టంగా ఉంటే అలా చేసి అల్లెలి దేవుడు చెప్పినట్టుగా చేసినట్టు కుదరదు. దేవుడు ఏమి చెప్పాడు అది మనం చేయాలి. పేతురు గారు పిల్లరా రాత్రి అంతా ప్రయాసపడ్డాను కానీ ఏది కూడా నాకు మేలు కలగలేదు. అయినను నీ మాట చొప్పున నేను వదిలేస్తాను. ఏం జరిగింది? అద్భుతం జరిగింది. పేతురు గారు అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ అలాంటి అద్భుతాన్ని చూడలేదు. ఆయన అంటాడు, పాపాత్ముడు ప్రభువా నా యొద్ద నుండి మీరు వెళ్ళిపోండి, భయపడవద్దు, ఆశ్చర్యపడవద్దు. ఇక మీదట మీరు మనుషులను పట్టు జాలరుగా చేస్తాను. లోబడినప్పుడు 153 చేపలు పట్టాడు. ఇంకా లోబడినప్పుడు 3000 మంది ఆత్మీయులను సంపాదించాడు. ఒకే ఒక వాక్యం పిలిపిస్తుందా? అపొస్తలుల గారు 2వ అధ్యాయంలో పిల్లల అయ్యలారా మేము రక్షణ పొందుటకు మేమేం చేయాలండి? బుందెలు బాదుకొని ఏడ్చారట. లోబడు దేవుని కార్యములను చూడబోతున్నా. ఇకపోతే 2వ విషయానికి నేను వస్తున్నాను పిల్లరా. పరిశుద్ధ గ్రంథముల నుండి పిల్లరా ఏమండి 2వ విషయము పిల్లరా నమ్మకత్వం కలిగి ఉండాలి. నమ్మకత్వం యథార్థత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలమ్మా? ముందు ఏం చెప్పాను? లోబడటం. రాసుకోండి. తర్వాత నా వైపు చూడబోకండి. అమ్మ ఏంటని నేను అడిగినప్పుడు మీరు ఏంటనంటే అంటే సార్ అలాగే కాదు, రాసుకోండి. 2వది పిల్లల నమ్మకత్వం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం సెలవిస్తుంది, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకత్వం. తల్లి బ్రదర్ నీ భార్యని నమ్ముతున్నారా? ఇక్కడికి దాకా వెళ్ళి వస్తాను. ఎక్కడికి? ఒక ఆవు ఫోన్ చేస్తుందంట. ఎక్కడున్నానండి అనిందంట. నేను ఇక్కడ హోటల్లో ఉన్నాను, టిఫిన్ చేస్తున్నానంటే
ఎవరు అమ్మాయా అబ్బాయి ముసలి అంటే అమ్మాయా అబ్బాయి టిఫిన్ పెడుతుందంటే ఆ అమ్మాయి అంటే పెడుతున్నారు సిస్టర్ గారు అంటుంటే వయసు ఎంత ఉంటుంది? ఎంత ఉండింది వయసు అంటే ఎంత ఉంటుంది అంటే 70-75 అట్లా ఉంది. అలాగైతే పర్వాలేదు. నమ్మకం లేదు, భర్త మీద ఏమి లేదు, నమ్మకం లేదు. కొంతమంది చూస్తారు ఎవరినైనా పంపించినప్పుడు భర్త వెంటే తిరుగుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా అంటే భర్త మీద ఏమి లేదు. అమ్మగారికి భర్త మీద ఏమి లేదు చెప్పండి, నమ్మకం లేదు. ఇలాంటి నమ్మకం లేనటువంటి చోట్లు దేవుడు ఉండడు, సమాధానం కూడా ఉండదు. స్తోత్రా. అలాగే భర్తలు కూడా భార్యలు ఏంటి ఎక్కడి దాకా వెళ్ళారంటే ఇక్కడ దాకా అంటే వెళ్తారు భార్యలు, కానీ కరెక్ట్గా చెప్పి వెళ్ళాలి. భర్తకి ఏం చేయాలి, ఏ పని మీద వెళ్తుందో, ఏ పని మీద వెళ్తున్నారు సిస్టర్, మీ భర్తలకు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ చెప్పి వెళ్ళాలి. విషయం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలన్నమాట. నమ్మకత్వం, ఒకరి పట్ల ఒకళ్ళు నమ్మకత్వం. బ్రదర్, దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇచ్చాడా, నీ ఉద్యోగంలో నమ్మకంగా ఉండు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని బైబిల్ సెలవిస్తుంది. యేసు ప్రభువులు వారే చెప్పారు, ఈ కొంచెములో నీవు నమ్మకంగా ఉన్నావు, అనేకమైన వాటి మీద నేను అధికారిగా నియమిస్తాను. ఏ పరిస్థితుల్లో నాకు తెలియదు, నమ్మకంగా ఉండు. నీ ఉద్యోగం చిన్నది కావచ్చు, దాన్ని కష్టపడి చేయి, దాన్ని పెద్దదిగా ఆశీర్వదిస్తాడు దేవుడు. 2024 సంవత్సరంలో ఇదిగో నీ ఉద్యోగం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మరి ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్న వారు కొంతమంది ఉన్నారు. ప్రమోషన్ విషయంలో దేవుడు కార్యం చేయబోతున్నారు. అలాగే పిల్లరా, దేవుని సన్నిధిలో పిల్లరా, కొంతమంది ట్రాన్స్ఫర్ విషయంలో ఎదురు చూస్తున్నారు. దేవుడు తొందరలోనే ట్రాన్స్ఫర్ విషయంలో కూడా దేవుడు కార్యాలు త్వరలోనే చేయబోతున్నారు పిల్లరా. కొంతమంది సంతానం కొరకు ఎదురు చూస్తున్నారు. సంతానం కూడా దేవుడి సంవత్సరం ఇవ్వబోతున్నారు. కొంతమంది ఇల్లు కట్టాలని ఎదురు చూస్తున్నారు. కొంతమంది స్థలం కొనుక్కోవాలని ఎదురు చూస్తున్నారు. మీరు దేవుని చెప్పినట్లుగా దేవుని మట్టుకు లోబడితే దేవుని కార్యమును చూడబోతున్నారు. 2024 సంవత్సరంలో దేవుని ఆత్మ కావాలంటే ఈరోజు రాసి పెట్టుకో. ఈరోజు నువ్వు రాసి పెట్టుకో గుర్తుగా పిల్లరా. ఖచ్చితంగా దేవుని కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు పిల్లరా. నమ్మకత్వం. నీ వ్యాపారంలో నమ్మకంగా చేయి. నువ్వు చిన్న వ్యాపారమైనా పర్వాలా, చాలా చిన్న వ్యాపారమైనా పర్వాలేదు. చాలా మంది లేదండి పెద్దదైతే నేను చేస్తానండి, చిన్నదంతా చీప్ అండి, అదంతా నేను చేయనండి, చాలా పెద్దదైతే చేస్తాను. కాదు, ముందు చిన్న దాంట్లో ఏడు, ఆ తర్వాత పెద్ద దానికి వెళ్తావు. కానీ ముందు ఉన్న దాంట్లో నమ్మకంగా చేయి. నీకు ఏది దేవుడు ఇచ్చారో దాంట్లో చేయి. చెప్పులు కుట్టుకున్నటువంటి అబ్రహాం లింకన్ గారంట పిల్లరా, అమెరికా దేశానికి ఏమయ్యారు? చెప్పులు కుట్టుకునేవారు కదంటండి, ప్రెసిడెంట్ అయ్యారనమాట, అధ్యక్షుడు అయ్యాడు. అంటే యుఎస్ఏ అనేటువంటి స్టేట్కి పిల్లలు, అమెరికా స్టేట్కి ప్రెసిడెంట్ అయ్యారు. చెప్పులంటే కుట్టును, నేను ప్రధానమంత్రి అయితే అవుతానంటే అయ్యగారు ఏ మూలలో ఉండేవాడో కాదు. ఏ ఉద్యోగమైనా పర్వాలా, ఏ పని అయినా పర్వాలా, సోమరితనం వద్దు బ్రదర్ అండ్ సిస్టర్. కష్టపడి చిన్న పని అయినా చేయి, ఆశీర్వదిస్తాడు. యేసయ్య చేతిలో ఉన్న 5 రొట్టెలు 2 చేపలు చెప్పండి. పెద్ద రొట్టెల చిన్న రొట్టెల? చిన్నది వాళ్ళ అమ్మ తెచ్చుకుంది. చాలా మంది తల్లులు తెచ్చుకున్నారు, కానీ ఎవరు ఇలా యేసుప్రభు వారికి ఎవరు ఇచ్చారంట? అంకుల్ ఇదిగో నన్ను ఏమంటారా అన్నారు. ఎవరిని ఇలా అంటున్నారు చాలా మంది, 12 మంది శిష్యులు. వచ్చేసాడు మొగ నూనె అంటున్నారు. వచ్చేసాడు ఇవ్వడానికి మనకంతా తెలియట్లా. 5 ముక్కలు తెచ్చుకుంటే లింగు ఆడుకొని వచ్చి ఇచ్చేస్తాడంట. ఈయన 5,000 మందికి భోజనం పెట్టి నోరు వస్తావా అంటుంటే పొరపడుతున్నాడు. వాళ్ళని ఇబ్బంది పెట్టవద్దు, రా నాన్న ఎంత ఉంది, ఇదిగో అంకుల్ 5 రొట్టెలు 2 చేపలు, చిన్న చేపలు 5 రొట్టె ముక్కలు తీసుకెళ్లి యేసయ్య చేతులు పెడితే 5,000 మందికి ఆశీర్వాదకరముగా పెట్టి 12 గంపలు మిగిలింది. స్తోత్రం కలిగిన దాకా. ప్రైజ్ ది లార్డ్. ఏ పని చేసినా నమ్మకంగా చేయి బాబు. ఏ ఉద్యోగం చేసినా నమ్మకంగా చేయి. సాకులు చెప్తే నువ్వు దీవించబడవు, సాకులు చెప్తే నువ్వు అభివృద్ధి చెందవు, సాకులు చెప్తే నువ్వు దీవించి మేలుకొనలేవు. ఏది ఉంటే అది దాంట్లో నువ్వు చెయ్యి, దానిని ఆశీర్వదిస్తాడు. 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ ఏమని సెలవిస్తుంది? పరిశుద్ధ గ్రంథంలో పిల్లరా, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం త్వరగా తీసి ఒకళ్ళు చదవండమ్మా. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనం తల్లి. రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచూ ఉండేది.
దానియేలు నమ్మకస్తుడై. ఎవరంట దానియేలు గారు? నమ్మకస్తుడై. మీకు తెలుసా, ముగ్గురు ప్రధానుల దగ్గర పనిచేసినటువంటి అనుభవం దానియేలు గారికి. ఎంతమంది దగ్గరమ్మా? ఎవరు ముందు? ఎవరు? ఎబెనెజరు, కాదమ్మా, వాళ్ళ నాన్నగారి పేరు ఏం పేరు? నెబుకద్నెజరు. ఆ తర్వాత తన కుమారుడు, ఆ తర్వాత మరొక దర్యావేష్. అమ్మా, బెల్షస్సరు రాజు, నెబుకద్నెజరు రాజు, దర్యావేష్ రాజు, ముగ్గురు దగ్గర ఈయన ప్రధాని తర్వాత ప్రధాని చేశారు. కారణం ఏంటి తెలుసా? నమ్మకత్వం. నమ్మకంగా పనిచేస్తున్నావా? చిచ్చి ఇస్త్రీ అంటే కాదండి. ఏదైనా IPS IAS ఉద్యోగం అయితే కూర్చొని చేస్తానండి అంటే కుదరదు. ఏం పని అయినా పర్వాలా, యథార్థంగా బ్రతుకుతానికి. ఆమె ఏ పని అయినా పర్వాలా. నువ్వు ఇస్త్రీ చొక్క వేసుకొని నువ్వు పై నుంచి ఇస్తే నువ్వు దీవించబడలేవు. కష్టపడేవాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు కష్టపడకుండా దీవించబడలేవు. నువ్వు కష్టపడకుండా మేలు పొందలేవు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నమ్మకత్వం కలిగి ఉండు. నువ్వు ఏ పనిలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ సేవ అయినా, పరిచయం నమ్మకంగా చేయి. నమ్మకంగా చేస్తే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఆమె అందుకే పిల్లరా, దానియేలు గారంట పిల్లరా నమ్మకంగా పని చేశారంట. ప్రధాని తర్వాత ప్రధాని చేశారు దానియేలు గారిని. ప్రైజలా, మీరు ఇంటికి తర్వాత చెప్పడానికి కానీ సమయం సరిపోదు. కానీ పిల్లరా, ఏమండి 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు పిల్లరా, ఏమండి 120 మంది పిల్లల మంత్రులను నియమించడానికి దర్యావేష్ గారికి ఇష్టమైందంట. ఆ 120 మంది మీద అధికారిగా 3 ప్రధానులను నియమించారట దర్యావేష్ గారు. ఆ 3లో దానియేలు ముఖ్యుడు అని బైబిల్ చదివిస్తుంది. ఏమండి నమ్మకత్వం. కొంచెంలో నమ్మకంగా ఉన్నాడు. ప్రధాని తర్వాత ప్రధాని అయ్యాడు. స్తోత్రా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అలాగే యోసేపు అనేటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు. ఏం పేరమ్మా? యోసేపు గారు. ఏమండి అన్నలు తీసుకెళ్లి బావిలో పడేశారు. బావిలో దేవుడు కాపాడాడు. పోతిఫెరకు అమ్మేశారు. ఇస్మాయిల్ తీసుకెళ్లి పోతిఫెరకు అమ్మేశారు. తండ్రి లేని దేశం, ఊరు కాని ఊరు, భాష కాని భాష, ఎక్కడో తీసుకెళ్ళి అమ్మేస్తే అక్కడ కూడా పిల్లరా పోతిఫెర దగ్గర నమ్మకంగా పనిచేశాడు. పిల్లరా నమ్మకంగా పనిచేసినందున పిల్లరా దేవుడు పిల్లరా యోసేపును పిల్లరా ప్రధాని తర్వాత ప్రధానిగా దేవుడు అతన్ని చేశారు. మొత్తానికి నమ్మకత్వం కలిగి ఉండాలి. నమ్మకత్వం ఉందా? నీ పనుల్లో నమ్మకంగా ఉన్నావా? నీ ఉద్యోగంలో నమ్మకంగా ఉన్నావా? నీ కుటుంబంలో నమ్మకంగా ఉన్నావా? ఎవరి పిల్లలు మీతోని దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు. మీ తల్లిదండ్రుల దగ్గర నమ్మకంగా ఉన్నారు. తల్లి, మమ్మీ నేను కాలేజీకి వెళ్ళి వస్తానని చెప్పి చాలా మంది యవన పిల్లలు యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న యూత్ యవన పిల్లలు ఒక అంకులుగా, ఒక దేవుని సేవకునిగా, ఒక దేవుని పనివానిగా మనవి చేస్తున్నాను. చాలా మందిని అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. ఈ సినిమా హాల్ మీద, అంటే గోరెంట్ల మీద వెళ్తున్నప్పుడు ఏమంటే వెనక బ్యాగ్ ఉంటుంది, ముందు కర్చీప్ ఉంటుంది, లోపల వెళ్తూ ఉంటారు. ఏ లోపల? ఇంట్లో ఏం చెప్పొచ్చారు? ఆ రోజు ఆదివారం ఇంట్లో మాత్రం ఏం చెప్పొచ్చారు? ఈరోజు కాలేజీ లేదు కదమ్మా అని చెప్తారు వాళ్ళు. స్పెషల్ క్లాస్ ఉంది. ఏం క్లాసు? వాళ్ళు కళ్ళు కప్పేసి వీళ్ళు వేసాలు వేసుకొని తిరిగే యవన పిల్లలు లేదా? తల్లిదండ్రుల ముందు మాత్రం ఏమండి 20-25 స్పీడ్ వెళ్తారు బైక్లో. తల్లిదండ్రులు వాళ్ళ పక్కకి వెళ్ళగానే తల్లిదండ్రులు పక్కకి వెళ్ళగానే ఒక్కసారి 120కి ఎత్తుతారనమాట. అమ్మా అంటే తల్లిదండ్రుల ముందు ఒకలా, తల్లిదండ్రుల ముందు బిడ్డల్లో ఏం కనబడతారు? విధేయులు కనబడతారు అనమాట. అంటే లోబడే తత్వం. కానీ తల్లిదండ్రుల తప్పించుకొని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకొకటి కనబడతాడు. వాడే చెప్పండి, ఏదో పేరు ఉంది కదా, అలాంటి వారు అనమాట. అలా ఉండకూడదు అనమాట. తల్లిదండ్రుల ముందు ఎలా ఉన్నారో దేవుని ముందు కూడా అలాగే ఉండండి. తల్లిదండ్రులు కళ్ళు కప్పవచ్చు. ఇర్మియా గ్రంథములు 23వ అధ్యాయంలో అంటాడు కదా, పిల్లరా నాకు దాగుగా ఉన్న స్థలం ఏమైనా ఉన్నదా? ఇది గుర్తుపెట్టుకోండి. దేవునికి దాగుగా ఉన్న స్థలం ఏమీ లేదు. నమ్మకత్వంగా ఉండు బాబు. దేవుడు నిన్ను దీవించే సమయం, నిన్ను ఆశీర్వదించే సమయము, నీ కుటుంబాన్ని హెచ్చించే సమయము ఆస్థానమై ఉన్నది. ఇకపోతే పిల్లరా ఏమండి 3వ విషయం దగ్గరికి నేను వస్తున్నాను. పిల్లరా అందుకే యథార్థత, నమ్మకత్వం మనం కలిగి ఉన్నప్పుడు పిల్లరా బైబిల్లో చాలా మంచి మాటలు ఉంది.
కానీ సమయం సరిపోదు కాబట్టి పిల్లరా, ప్రభు చిత్తమైతే ఇంకొక రోజు మనము నేర్చుకుందాం పిల్లరా. మూడోది పిల్లరా, మార్పు చెందే వారిగా మనం ఉండాలంట. ఎలాంటి వారిగా ఉండాలమ్మా? మార్పు చెందాలి. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఎలాగ ఉండాలి మనం? చెప్పండి. మార్పు చెందే వారిగా మనం ఉండాలి. ప్రభు వాక్యమని మార్పు చెందాలి, మారు మనస్సు ఉండాలి. ఏమండి, ఎంతకాలం నుంచి వాక్యం విన్నావు తల్లి? ఏమైనా మార్పు వచ్చిందా నీలో? ఎంతకాలం నుంచి దేవుని వాక్యం వింటున్నా? ఇటు విని ఇటు వదిలిపెడుతున్నావా? విన్న వాక్యం మన హృదయంలోనికి పంపుతున్నావా? విని వాక్యము ఇటు పంపించేస్తున్నావా? విన్న వాక్యమును హృదయంలో పెట్టుకొని పిల్లరా అది పాటిస్తూ దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుతున్నావా? నా ప్రియ దేవుని పిల్లలారా, అవును, మార్పు చెందేవారుగా ఉండాలి. అనేకులు ముందు ఒకప్పుడు ఈమె చాలా నోరు కలిగిందండి. ఒకప్పుడు ఈమె పద్ధతి కాదండి. ఈమె నోరు తెరిస్తే భయపడేవాళ్ళండి. 10 మంది మొగోళ్ళు కూడా సమాధానం చెప్పిద్దండి. 10 మంది ఆడవాళ్ళు జుట్టు పట్టి వాళ్ళ మాటలతో కొట్టిద్దండి అనేవారు సహితము. ఏం జరిగిందో కానండి, చాలా మార్పు చెందిందండి, చాలా మార్పు కలిగిందండి. అలాంటి సాక్ష్యం మన జీవితంలో కావాలి అంటే మార్పు చెందేటువంటి మనస్సు, మార్పు చెందే వారముగా మనము జీవించాలి. మార్పు చెందాలి పిల్లరా. మనం ఎంతకాలమో అలాగే ఉంటాము చెప్పండి? అలాగే మనం ఉంటాము. ఎలాగ ఉంటాము చెప్పండి? అందుకే రూతు అనేటువంటి ఊరు, ఏ ఊరండి? రూతు తల్లిది మోయాబు దేశం. మోయాబు దేశం అంటే దొంగలు, రౌడీలు, తాగుబోతులు, విగ్రహారాధికులు, రకరకాలైనటువంటి వాళ్ళు ఉండేటువంటి ప్రదేశం. ఆమెను గురించి బైబిల్ గ్రంథంలో పిల్లరా ఏమండి, ఒక దేవుని నమ్ముకున్న కుటుంబంలోనికి వచ్చింది కోడలుగా. భర్త లేడు, యవన వయసులో భర్తను పోగొట్టుకుంది. ఎంత నిష్ఠగా ఉందండి ఆ మహాతల్లి, ఎంత చక్కగా జీవించిందని ఆమె. ఎవడి భర్త ఉండి కూడా, భార్య ఉండి కూడా ఎన్ని పిచ్చి వేసాలు వేసేవాళ్ళు ఎంతమంది లేరండి. ఆ తల్లిని గురించి బైబిల్ ఏమని సెలవిస్తుంది తెలుసా పిల్లరా? అత్తము తల్లి, అత్తమా నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు వెళ్ళి చోటకే నేను వస్తాను, నువ్వు మృతి చెందు చోటనే నేను మృతి చెందుతాను, మరణము తప్ప నిన్ను నన్ను ఏది కూడా ఎడబాయదు. మరొక అద్భుతకరమైన మాట ఏంటో తెలుసా? 3వ అధ్యాయం 10వ వచనం ఒక మాట చదవండి. అతడు నా కుమారి అంటే బోయజ్ అంటున్నాడు, అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన పొందిన దానివి, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను జాగ్రత్తగా మాట నోట్ చేసుకోండి. నీవు వెంబడింపక ఉండటం వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే సువాసన కలిగినటువంటి ఆత్మీయత, సువాసన కలిగినటువంటి ఆత్మీయత. ఏం మార్పు చెందిందంట తల్లి, ఎంత మార్పు కలిగింది ఆ తల్లికి పిల్లరా. బోయజ్ గారు అంటున్నా, నా కుమారి యవనస్తులను వెంబడించలా, భర్త లేకపోయినా ఎంత యథార్థంగా ఉన్నావు తల్లి. భర్త లేకపోయినా విధవరాలు. ఎవరండి విధవరాలు? రూతు తల్లి, అత్తమ్మా ఏ టైంకి వచ్చాను కానీ నీ ఇంటికి నా బతుకు చూడు ఎలా అయిపోయింది అని నిందించలా. ఆమె గురించి బోయజ్ గారు అంటున్నారు పిల్లగా ఆమె ప్రవర్తన మార్చుకుంది గనక, మార్పు కలిగి జీవించింది గనక పిల్లరా బోయజ్ గారు అంటే ఎవరు తెలుసా? ధనవంతునికి భార్య అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ చేనులో వెళ్ళి, ఏ పొలంలో వెళ్ళి పరిగి వేరుకుందో అదే పొలానికి రాణిగా దేవుడు చేశాడు. చెప్పండి కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. నమ్మకత్వం అంటే ఆమె జీవితంలో పిల్లరా మార్పు చెందినటువంటి చేంజ్ వచ్చింది. ఆమె జీవితంలో పిల్లల మార్పు చెందింది. నీవు కూడా మారు మనసు పొందు, మార్పు చెందు. 2024 సంవత్సరంలో నీ కుటుంబం దీవెనకరముగా ఉండబోతుంది, నీ కుటుంబం మేలుకరముగా ఉండబోతుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు పిల్లరా. అవును, కాబట్టి పిల్లరా ఏమండి, ఎంత మంచి మాటది పిల్లరా. యెహోషువ గ్రంథంలో కూడా ఒక తల్లి ఉంటుంది. ఆ తల్లి పేరు ఏం పేరు? రాహాబు అన్నటువంటి తల్లి. దేవుని సేవకుని తన ఇంట చేర్చుకుంది. ఇప్పుడు చేర్చుకున్నాను నా పిల్లరా. ఆమంటుంది, నీ దేవుని గురించి నేను విన్నప్పుడు నా గుండె కరిగిపోయింది.
ఎందుకంటే నీ దేవుడు ఆకాశం అందేమి భూమి అందే కాకుండా ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు అని ఆమె జీవితాన్ని మార్చుకుంది, మార్పు చెందింది. బైబిల్ సెలవిస్తుంది 2వ అధ్యాయంలో ఆమె మార్పు చెందింది. 6వ అధ్యాయము 25వ వచనం సెలవిస్తుంది, నేటిగా ఇశ్రాయేలీయుల మధ్యలో నివసిస్తుంది అనేటువంటి మాట ఉంటుంది. మార్పు చెందు. ఇంకా బాప్తిసం పొందకుండా ఉన్నావా? ఇంకా రక్షణ పొందకుండా ఉన్నావా? ఇంకా దాన్ని వాయిదా వేస్తున్నావా? ఇంకేం సాధించడానికి? చాలు, ఇంకా కట్టిపెట్టు, చాలు. ఇంకా ఏం చేయటానికి? ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమీ తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అందుకే సమయం ఉండగానే సద్వినియోగం చేసుకో. అజ్ఞానంలో కాకుండా జ్ఞానంలో నడుచుకుంటూ దేవుడిచ్చినటువంటి రక్షణను పిల్లల ఉచితముగా పొందుకొని నిత్య రాజానికి వారసురాలు కావాలని ప్రభు పేరుతో మనం చేస్తున్నాను. ఇకపోతే పిల్లరా, ఏమండి 4వ విషయం దగ్గరికి వస్తున్నాను. పిల్లరా, 4వ మాట, పిల్లరా నీవు అనేకులకు పిల్లరా మాదిరిగా ఉండాలి. మార్పు చెందేవారే కాదు, మాదిరిగా కూడా మనం ఉండాలి. మాదిరి అంటే ఏంటండి అమ్మా? అనేకులకు మనము మాదిరిగా ఉండాలంటే అనేకులకు సహాయకరంగా ఉండాలి, అనేకులకు దీవెనకరంగా ఉండాలి. ఏమండి, కొంతమంది వీళ్ళు లోపల వేయటానికే సరిపోయింది కానీ ఇతరులకు ఏమి చేయరు. ఏమండి, కొంతమంది ప్రార్థనకు వస్తారు కానీ మార్పు లేకుండా జీవిస్తారు. ప్రార్థనకు వస్తారు, వాక్యం వింటారు, వాక్యానుసారంగా జీవించాలని అనుకుంటారు కానీ పిల్లరా మాదిరి కనపడదు. అమ్మా, మీ ఇంటి వారు, మీ ప్రాంతంలో మీరు మాదిరిగా ఉన్నారా తల్లి? మీ పొరుగింటి వారికి మీరు మాదిరిగా ఉన్నారా? ఒక అన్య కుటుంబంలో పుట్టి ఒక భయంకరమైన విగ్రహారాధికురాలు ఇక్కడ కూర్చొని ఉంది. ఆమె ప్రభు పాదాల దగ్గరికి వస్తే ఒక అన్యుడు, తన భర్త రక్షణ లేనివాడు, ఆమె అంటున్నాడు భార్య గురించి. ఒకరోజు ఎక్కడో ఫంక్షన్కి వెళ్తే వాళ్ళు ఏదో పెడితే తినలేదంట అమ్మాయి. ఏమంటే అదేంటి తినమంటే వద్దు నేను తిని వచ్చాను అంటుందంట. భర్త అంటున్నాడు, ఆమె ₹1,00,00,000 తీసుకొచ్చి ఆమెకి ఇచ్చినా దీనిని ఆమె తాకదు. అమ్మా, దేనిని తాకదు? వాళ్ళు పెట్టింది తాకదు. ఎందుకంటే ఆమె యేసు బిడ్డమ్మా. ఎవరు చెప్తున్నారు తెలుసా? భర్త చెప్తున్నాడు. ఏమండి, భర్త చెప్తున్నాడు. ఎలక్షన్ వచ్చేస్తుంది కదా దగ్గరికి. ఏమండి, ఎలక్షన్ దగ్గరికి వచ్చేస్తుందా? చాలా మంది విశ్వాసాలు చూడాలి, జెండాలు పట్టుకొని జై జైలు జై జైలు జై జైలు పలుకుతారు. దేన్ని పట్టుకొని? దేవుని పిల్లలమండి మనము, దేవుని సేవకులు మనము, దేవుని పిల్లలు మనము, దేవుని పిల్లలు మీరు, దేవుని పిల్లలు మీరు. మనం దేవుని గురించే మాట్లాడాలి, మన ప్రభుని గురించే మాట్లాడాలి. ప్రభు మాటే మన నోట ఉండాలి ఎక్కడికి వెళ్ళినా. ఒకరోజు యేసుప్రభు అంటే పిల్లరా సిలువ వేశారు, చంపేశారు. పిల్లరా ఎమ్మాయి అనేటువంటి ప్రాంతంలో 2 మనుషులు యేసుని ఎలా సిలువ వేశారో, యేసుప్రభుని ఎలా చంపారో 2 మనుషులు మాట్లాడుకుంటూ వెళ్తున్నారంట. యేసయ్య తానే వారి మధ్యలో వెళ్ళి నడుచుకుంటూ ఏం జరిగింది మొన్న అంటే వాళ్ళు అంటున్నారు, మీకు తెలీదా మన యేసుప్రభుని మంచి దేవుడు, ప్రాణం ఇచ్చిన దేవుడు, చనిపోయిన వాళ్ళు బ్రతికించాడు, పాడైపోయిన జీవితాన్ని కట్టాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, చనిపోయిన వాళ్ళు బ్రతికించాడు, నిరాశలు ఉన్న వాళ్ళు బాగు చేశాడు, అనేకమైన అద్భుతాలు చేసిన గొప్ప సృష్టికర్త అయినటువంటి దేవుని చంపేశారుగా, మీకు తెలియదని మాట్లాడుకుంటూ వెళ్తున్నారంటే ఎవరు వాళ్ళు? దేవుని పిల్లలు దేవుని గురించే మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఈరోజు నువ్వు ఏం మాట్లాడుతున్నావు తల్లి? మాదిరి ఏంటంటే తెలుసా? అనేకులకు మనము మాదిరిగా ఉండాలి. అనేకులు ఎదుట మనము దేవుని నామం మనల్ని బట్టి అవమాన పాలు కలగకుండా మనల్ని బట్టి అనేకులు గౌరవించేటట్టుగా, అనేకులు యేసు వైపు చూసేటట్టుగా మనము మాదిరి కలిగి ఉండాలంట. అందుకే పిల్లరా బైబిల్ ఒక మంచి పిల్లరా మాదిరిగా అంటే మంచి మాట ఒక మాట ఉంది. అనేకమైనటువంటి మాటలు, కొన్ని మాటలు చెప్తాను పిల్లరా. మత్తయి సువార్తలో పిల్లరా ఒక మాట తీయండి, 5వ అధ్యాయము 14వ వచనం తీయమ్మా. ప్రభు అంటారు కదా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనుషులు దీపమును వెలిగించి ఎక్కడ పెట్టారంట? ఇప్పుడు ఈ దీపం ఎక్కడ ఉంది? మంచి కింద కుర్చీ కింద ఉందా, పైన ఉందా? కుర్చీ కింద ఉంటే అక్కడి వరకే అక్కడి నుంచే వెలుగునిచ్చేది, కానీ పైన ఉంది. ప్రభు అంటారు కదా, చదువుతుంది అన్నమాట.
మనుష్యులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ కానీ అది ఇంట ఉండు వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు జాగ్రత్తగా వాడిని చేసుకోండి. మనుషులు సక్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే మిమ్మల్ని బట్టి పరలోకమందు ఉన్నటువంటి తండ్రికి ఏం కలగాలంట? మహిమ. బ్రదర్, నువ్వు దేవుని నమ్ముకున్నావు, ప్రార్థనకు వచ్చావు, రక్షించబడ్డావు, మారు మనసు పొందావు. నీ ఆఫీసులో ఎప్పుడైనా చెప్పారా ఈయన లంచం తీసుకోడండి? ఒకరోజు భర్త నాతో అంటున్నాడు, అన్నా నేను ఉద్యోగం చేస్తున్నానన్నా, 3 నెలలైందన్న మేము మాట్లాడుకొని. ఎందుకు తమ్ముడు అంటే అంటున్నాడు, లంచం తీసుకోమంటున్నాను మా భార్య. మంచి జాబ్ వచ్చింది కదా, చాలా బాగుంది కదా, అందరూ తీసుకున్నారు కదా, నువ్వు మాత్రం ఏం తీసుకోకూడదు? చూడు మన పిల్లలు ఎలా బిల్లు పడుతున్నారు, తీసుకుంటే పిల్లలు హ్యాపీగా ఉంటారు కదా అంటుంటే నాకు మనసు అంగీకరించట్లేదన్నా. బాప్తిసం తీసుకున్నానన్నా, రక్షించబడ్డానన్నా, నేను నా మనసు అంగీకరించట్లేదన్నా అంటే అమ్మాయిని చూసి అన్నాను, అమ్మా తల్లి, ఎందుకని నీకు ఉద్యోగం అంటే ఎంత వస్తుందన్నా? కొత్తగా చేరాడు, ఎంత 30,000 రూపాయలు ఇస్తున్నారు. ఆ 30,000 రూపాయలు నా పిల్లలకి ఏం సరిపోయింది? అద్దీంట్లో అద్దె కట్టుకోవాలి, అన్నీ చెప్పుకుంటూ వస్తుంది. పర్వాలేదమ్మా, దేవుడు ఆశీర్వదిస్తాడు తల్లి. ప్రభువుని నమ్ముకున్నారుగా, ప్రార్థనకి వెళ్తున్నారుగా, ఇలాంటి భర్త నీకు దొరకటి ఎంత గొప్ప, నువ్వు గర్వించాలి తల్లి అంటుంటే అంటుంది. అన్నీ బాగానే ఉందన్న, చెప్పడానికి ఉంది. నేనైనా 1000 చెప్పండి అమంటుంది. నేను కూడా 1000 సలహాలు ఇస్తాను, తీసుకుంటే కదా. అందరూ తీసుకుంటున్నారు, ఈయనకేంటి పోయే కాలం? ఏంటి ఈయనకి? ఎవరికంటే పోయే కాలం? ఆయన అంటున్నాడు, లేకపోతే నేను వెళ్ళిపోతా. ఇలాంటి భర్త దగ్గర ఇలాంటి దరిద్రపు బతుకులు ఉండి మా అమ్మా నాన్నోళ్ళు కోటేశ్వరులు, ఉద్యోగం ఉంది కదని ఈయనకిచ్చి పెళ్లి చేస్తే ఈయన ఇది తీసుకోడంట. షాపింగ్ వెళ్దామంటే డబ్బులు లేవుగా అంటున్నాడు. పిల్లలకు బట్టలు కొందామంటే చూసుకొని 1వ తారీఖు తర్వాత కొందామంటున్నారు. ఇలాంటి భర్త నాకు వద్దంటుందండి. ఆయన అంటున్నాడు, విడాకులు ఇయటానికైనా నాకు సంతోషమే, కానీ నేను మాత్రం మనసు చంపుకొని లంచం నేను తీసుకొని, ఎందుకంటే పరలోకముందున్నటువంటి దేవునికి నేను సమాధానము చెప్పలేదు. హల్లెలూయా. ఎలా ఉన్నావు బ్రదర్ అండ్ సిస్టర్? దేవుని నమ్ముకున్నావుగా, ప్రభుని నమ్ముకున్నావుగా, ప్రార్థన చేస్తున్నావుగా. ఒక ఆయన ఇంత పెద్ద బాండ్ లాగా ఉండేది, ఒక పుస్తకం ఇలా పట్టుకొని మైకి పట్టుకున్నాడంటే 100 పాటలు దించకుండా పాడతాడు. అయ్యగారు డబ్బులు లేకుండా అసలు ఏ పని, చెప్పండి, డబ్బులు లేకుండా అయ్యగారి దగ్గర ఏ పని జరగదు. మైక్ పట్టుకుంటాడంటే పాటలు చాలా పాడతాడండి, కానీ ఆఫీస్కి వెళ్తే మాత్రం ఈయన చేసే పని చేస్తాడు, కానీ మరి నా సంగతి ఏంటి అంటాడంట. కానీ పాటలు పాడతాడు అంతవరకే. కానీ మాదిరి అనేటువంటిది అయ్యగారిలో లేదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాదిరి ఉందా తల్లి? మాదిరిగానే ఉన్నావా? మాదిరిగా బ్రతుకుతున్నామా? అనేకులకు మాదిరిగా బ్రతుకుతున్నామా? ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి అన్నారు, అది ఏంది అందరికీ ఎమ్మెల్యే గారు వాళ్ళంతా బట్టలు గిట్లంతా పెట్టారు, మీరు ఎందుకు రాలేదు? వచ్చారు వెళ్ళిపోయారంటే, లేదండి పిలిచారు కాబట్టి వెళ్ళి కూర్చొని వచ్చేస్తానని అంటే, పాస్టర్ గారికి బట్టలు, పాస్టర్ గారికి చీర అన్ని ఇచ్చారు, ఇది కూడా ఇచ్చి పంపించారు. మీరేం తీసుకోలేదంటే, పర్వాలేదులేండి తీసుకున్నారుగా, మీరు మీ పేరు కూడా పిలిచారుగా అన్నారు. ఈయన నా పేరు పిలవటానికి ముందు ఆయన నన్ను పిలిచారు, కానీ ఆయన నా కొరతలన్నీ తీరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. వెళ్ళలేదు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను తెలుసా పిల్లరా? వెళ్ళి అందరితో పాటు వెళ్ళి కూర్చొని ఇంకా నేను వచ్చేసాను, కానీ మరలా నేను అక్కడ వెళ్ళి వెళ్ళలేదు. ఎందుకు ఈరోజు నేను సేవకునిగా మాట్లాడుతున్నాను? దేవుని పిల్లలు అండి మనము, దేవుని నమ్ముకున్నాం, ప్రార్థనకి వెళ్తున్నాం. అల్పమైనటువంటి దానికి ఆశపడకూడదు. ఇప్పుడు నేను వేసుకున్నటువంటి బట్టలు ఒక పాస్టర్ గారు పెట్టారు, ఒక దైవజనుడు పెట్టాడు. 150 మంది సేవకులకి ఒక దేవుని సేవకుడు ఒక ఆయనే బట్టలు పెట్టారు. ఇది సంతోషంగా స్వీకరించాను, ఎందుకంటే నా తోటి దైవజనుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియ దేవుని సంగమాన్ని బిడ్డలారా, మాదిరిగా లేకపోతే ఎలాగండి? చాలా మంది వీళ్ళు మాదిరి ఉంటుంది, మేమే మాదిరిగా లోకమంతా చెప్తా ఉంటారు. వీరిలో ఉండదు సరైన మాదిరి.
కానీ లోకమంతా ఏం చెప్తారు? నేను మాదిరి, నేను కరెక్ట్, మిగతా వాళ్ళంతా కరెక్ట్ కాదని ఊరంతా చెప్తా ఉంటారు. అలా కాదు. నిన్ను గురించి నువ్వు డబ్బా కొట్టుకోవటం కాదు, నిన్ను గురించి నువ్వు గొప్పలు చెప్పడం కాదు, నిన్ను గురించి లోకము చెప్పాలి. నీ క్రియలను చూసి తోటి విశ్వాసి చెప్పాలి, నిన్ను చూసి అనేకులు చెప్పాలి. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి, వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి. చిచ్చి, అలాంటి పని చేయరండి. వాళ్ళ దేవుని నమ్ముకున్నారండి. కరెక్ట్గా 30 సంవత్సరాల క్రితం నాకు ఒక సహోదరి తెలుసు. నేను లోకంలో ఉండేవాడిని, అంటే 30 సంవత్సరాలకు ముందు చెప్తున్నాను. నేను లోకంలో ఉండే అమ్మాయి వెంట పిల్లలంతా మేము పడి ఎగతాలు చేస్తూ ఉండేవాళ్ళు. అమ్మాయి మంచి అమ్మాయి కాదు. ఏం జరిగిందో ఏమో 2 సంవత్సరాలు అమ్మాయి కనపడలేదు. ఒక్కసారిగా పిల్లరా అమ్మాయి నాకు ప్రత్యక్షమైంది. ఒకళ్ళు పిలుచుకున్నాం, 3 రెడీ అయ్యాం. అమ్మాయిని పిల్లలు ఎగతాళి చేయటానికి, అంటే వెంట పట్టం అంటారు కదా, ఏమంటారు అది? అమ్మాయిలు వెంట పట్టం అంటారు కదా. సన్యాసి కలుసుకుంటే బూడికి రాలేదు అన్నట్టుగా మేము 3 కలిసి అమ్మాయి దగ్గర పాట పాడుకుంటూ, అప్పుడు ఏదో కొత్త సినిమా వచ్చింది, ఆ పాట పాడుకుంటూ ఏమంటే ఇలా చప్పట్లు కొట్టి వెళ్తుంటే ఉన్న పలంగాలాగా ఆగిపోయింది నా కళ్ళు. ఏంటో తెలుసా? ఇలాంటి బైబిల్ ఒకటి చేతులు పట్టుకొని ఎప్పుడు ఒంటరిగా తిరుగుతున్న అమ్మాయి ఒక పాపను తోడు తీసుకొని దేవుని మందిరమునకు వెళ్తుంది. హల్లెలూయా! ఒక్కసారిగా ఆగిపోయాను. ఏంటి మా ఆగిపోయావు అని చెప్పి నాతో ఉన్నవారు ఉన్నారు. ఒరే, అమ్మాయి చేతిలో బైబిల్ ఉందిరా, వాడు దేవుడు మనల్ని వదిలిపెట్టరా, మనకు వద్దురా, వెళ్ళిపోదామురా. అమ్మాయి జీవితం బాగలేదు, కానీ అమ్మాయి బ్రతుకు మార్చుకుంది. మాదిరి కలిగిన జీవితం. అంతకుముందు ఒంటరిగా తిరుగుతున్న అమ్మాయి ఇప్పుడు చెప్పండి, ఒక పాపను తోడు తీసుకొని దేవుని సన్నిధికి వెళ్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు నుంచి అమ్మాయిని పిల్లరా మేము ఏమి మాట్లాడేవాళ్ళం కాదు, ఎందుకంటే సైలెంట్గా ఉండేవాళ్ళం. అమ్మాయి అంతకుముందు ఇలా తిరుగుతూ ఏమండి చేస్తా వెళ్తా అమ్మాయి ఇప్పుడు తల ఉంచుకొని వెళ్తుంది. ఎందుకంటే మార్పు చెందింది, మారు మనసు పొందింది, జీవితంలో మార్పు కలిగింది. ఈరోజు ప్రభు దగ్గరికి వస్తున్నావుగా, ప్రార్థనకు వచ్చావుగా, రక్షణ పొందావుగా, మార్పు చెందావుగా. మాదిరి ఉందా తల్లి నీలో? మాదిరి ఉందా బాబు? ప్రార్థనకు వస్తున్నట్టు కదా, మీ తల్లిదండ్రులు దేవుని నమ్ముకున్నారు కదా, నువ్వు యవనస్తులే, నీ యవనత్వాన్ని జాగ్రత్తగా కాపాడుకో. నిన్ను చూసి లోకము ఒక వెలుగుగా చూడాలి, నిన్ను ఒక మాదిరిగా చూడాలి, నిన్ను గౌరవించాలి. నిన్ను చూసి అనేకులు ఆశ్చర్యపోయేటట్టుగా, దేవుని నామానికి మహిమ కలిగేటట్టుగా నీ జీవితం ఉండాలని ఈరోజు దేవుని సేవకునిగా మనం చేస్తున్నాను. పిల్లరా, అనేకులకు మనము మాదిరిగా ఉండాలి. మనల్ని బట్టి దేవుని నామం మహిమపరచబడాలి, మనల్ని బట్టి దేవుని నామం మహిమపరచబడాలి. సహోదరి, ఇక్కడ ఒక సహోదరి కూర్చొని ఉంది. ఆ సహోదరితో దేవుడు ఒక విషయం చెప్పమంటున్నాడు. ఆ సహోదరి ఇక్కడ కూర్చొని ఉంది. అమ్మా, నీతో దేవుడు ఒక విషయం చెప్పమంటున్నాడు. నీలో కొన్ని బలహీనతలు ఉంది, దాన్ని అన్ని సరిచేసుకో తల్లి. అది కోపం కావచ్చు, లేకపోతే ఏది ఉందో అది దేవుడు నీకే తెలియను, నీకు తెలుసు. దాన్ని సరిచేసుకో. ఈ రాత్రి నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. వచ్చే ఇదే సమయానికి దేవుడు నన్ను దర్శించబోతున్నాడు. దేవుడు మన దేవుడు ఆశ్చర్య కార్యములను, అద్భుతాలను చేసే దేవుడు. మన దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు, మన దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. మన దేవుడు సమస్తమును చేయగలడు. మన హృదయములు ఆయనకు చోటిస్తే, మన జీవితంలో ఆయనకు చోటిస్తే మన పరిస్థితి మారిపోతుంది. అనేకులు దేవుడు మనల్ని మాదిరిగా చేస్తాడు. దేశం కాని దేశం, ఊరు కాని ఊరు, ఎక్కడి నుంచో ఒక తల్లి వచ్చింది. యవన వయసులో భారతదేశానికి వచ్చింది. కొన్ని కోట్ల మంది కుటుంబాలను వెలిగించింది. కొన్ని కోట్ల మంది జీవితాలను వెలిగించింది. అనేక మంది ఆ తల్లి స్కూల్లో చదువుకొని IPS ఆఫీసరు, IAS ఆఫీసరు, పెద్ద పెద్ద DSPలు, పెద్ద పెద్ద ఆఫీసర్లు తయారయ్యి ఈనాడు ఆమె పేరు మ్రోగుతుంది. ఆ తల్లి పేరే మీరే చెప్పాలి, మదర్ తెరీసా. ఆమె పేరు, పూర్తి పేరు ఏం పేరు? తెరీసా. కానీ మదర్ అని ఎవరు పెట్టారో తెలుసా? ఒకరోజు వాళ్ళు ప్రైజ్ ఇవ్వడానికి మన భారతదేశం వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు పిలిచి ఆమెకి బిరుదు ఇవ్వడానికి పిలిస్తే ఆమె స్టేజ్ మీదకి వెళ్ళి, అయ్యా ఇలాంటిది నాకెందుకు, మీరు ఏదైనా సహాయం చేయగలిగితే, వెనకేయటానికి కాదు, జీవితాలను వెలిగించడానికి దేవునికి స్తోత్రం గాక. అనేక మంది కుష్ఠరోగులకి ఆమె అన్నం తినిపించింది. వాళ్ళ నోటి నుంచి ఆ యొక్క మెతుకులు కింద రాలిపోతుంటే ఆమె బయట చుండు తీసి వాళ్ళ నోరు తుడిచింది. మగడగా మార్చబడింది. ఆమె క్రియల మార్పు,
అనేకులు ఆమెను చూసి ఆశ్చర్యపడే రీతిగా అనేకులకు మాదిరిగా కనబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. రాజుగారు భయపడిపోయి అందరి గుండె దిగులు పడిపోతుంటే రాజుగారి భార్య పరుగున భోజనశాల దగ్గరికి వచ్చి, భయపడవద్దు, నువ్వు ధైర్యంగా ఉండు, నీ మనసు ముందరపరచుకో, ఈ దేశంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు దైవాత్మ కలిగిన వాడు, అతడు సమస్తములు చేయగలిగిన వాడు, అతడు మరణములను బయలుపరుస్తాడు, ఆయన నీ దేశంలో నీ తండ్రి కాలంలో నుండి ఉన్నాడు. ఎవరైనా దానియేలు గారు. చప్పట్లు పడదామా? ఇంకేనా చప్పట్లు? మా పాస్టర్ గారు, వాళ్ళ అమ్మగారు, మా అక్కగారు అందరూ చప్పట్లు పడుతుంటే ఆమె వచ్చింది చప్పట్లు. అది నన్ను చూడండి ఇట్టంటా ఉండేది. తెలియని వాళ్ళు అంటారు చూడండి, అలాగా మీరు కొడుతుంటే అలాగ ఉంది చప్పట్లు. ఇంకా ఆపు చాలు అన్నట్టుగా ఉంది. దేవుని సంగమ మాదిరిగా ఉండాలి ఈ లోకానికి మనం. 5వది చూద్దాం, పరిశుద్ధ గ్రంథంలో నుండి పిల్లరా, మనం అనేకులకు మాదిరిగా ఉండాలి. 5వది ప్రియమైన దేవుని సంగమ దేవుని బిడ్డలరా, మంచి సహవాసం కలిగి జీవించాలంట మనం. ఏ సహవాసము? బైబిల్ సెలవిస్తుంది, దుష్టుల సహవాసం చేయవాడు చెడిపోవును. మంచి సహవాసం చెయ్యి. లోకస్తులు దొంగ కలిసి మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటారండి? దొంగ కలిసి మాట్లాడుతుంటే, ఈరోజు ఎక్కడ ప్రార్థన, ఈరోజు వెళ్ళారా మన పిల్లలకు అన్నం పెట్టేది, ఒరే ఆటో తోలుదామరా, కష్టపడతామరా, కూలీ నాళ్ళు చేద్దామంటారా, ఎవరు కొంపు కొలుద్దామరా, ఏ ఇంట్లో అన్నమో ఇదే కదమ్మా. అమ్మా సినిమా చూసేవాళ్ళు ఇద్దరు కలిస్తే కమ్మపాలెం ఉండేటప్పుడు, అప్పుడు బాగా సీరియలు బాగా ఫుల్గా ఉండేది, అప్పుడు పక్కన ఉండేవాళ్ళు, వదినా రాత్రి కత్తితో పొడిచేదాకా వచ్చాడా, అక్కడితో ఆపేశాడు వదిన, ఏం జరగబోతుందో తెలియదు వదిన. తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ అండి, పోయే కాలం వచ్చింది, ప్రార్థన చేయి పాస్టర్ గారండి, నేనేదో రాత్రి పగలు ఉద్యోగం చేసుకుని ఇంటికి వస్తే చెప్పేస్తున్నాడు, పొడి చేస్తున్నాడు అంటుందంట భార్య. అమ్మగారు ఈ పిచ్చంతా చూసి, ఈ పిచ్చంతా నెత్తిలో ఎక్కించుకొని చంపేయకుండా పొడవకుండా ఏముంటారు మళ్ళీ వీళ్ళు ఫోన్ తీసుకొని, వదినా రేపు కరెక్ట్గా 8 గంటల గంట నువ్వు అక్కడ రెడీగా ఉండి, లేకపోతే వచ్చేసాయి, మనం ఇద్దరం కలిసి చూద్దాం. నేను చెప్తుందో లోకస్తుల గురించి చెప్తున్నాను. దేవుని బిడ్డలు, ప్రభువును నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డలు, ఈరోజు దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను. తల్లి అమ్మా, ఎవరితో సహవాసం చేస్తున్నావు? కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం సెలవిస్తుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్తులు కూర్చుండు చోటున కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఏడన నాటబడిన వాడే, ఆకువాడక తన కాళ్ళ ముందు పరమిచ్చే చెట్టు వలె ఉండును. అతడు చేయనుదత్తయు సఫలమగును. దుష్టులతో సహవాసం చేసేవాడు. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్న మాటలు తెలుసా పిల్లరా, ఎవరితో నీ సహవాసం? అమ్మా, ఎవరితో తల్లి నీ సహవాసము? సాతానుతోనా, దేవునితోనా, దేవుని ప్రజలతోనా, లోకస్తులతోనా, మారు మనసు లేని వారితోనా, మారుకు చెందిన వారితోనా, రక్షణ పొందిన వారితోనా, తాము భక్తులతోనా, విగ్రహ ఆరాధకులతోనా, దేవుని నమ్మిన వారితోనా, దేవుని ప్రజలతోనా, మార్పు చెందని వారితోనా? ఎవరితో నీ సహవాసం? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం తీయండి త్వరగా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం తల్లి. దుష్ట సాంగత్యం ఏం చేస్తుందంటమ్మా? మంచి నడవడికి ఏం చేస్తుంది చెప్పండి? చెడుస్తుంది. అమ్మా, నువ్వు ప్రార్థనకు ఒక బ్రదర్ నాతో చెప్పేవాడు, అంటా ఉండేవాడు, వినోద్ గారని, చెప్పేస్తున్న అడ్రస్తో సగం మున్సిపల్ ఆఫీసులో ఉద్యోగం చేసేవారు. ఇంతకుముందు వచ్చేవారు పిల్లలు, చాలా కాలం నుంచి పిల్లలు లేకపోతే పిల్లలు పుట్టారు. ప్రార్థన వచ్చిన తర్వాత పిల్లలు పుట్టారు.
ఏంటి తమ్ముడు, అతను తాగుబోతు ఆఫీసర్ అయితే వాడితో తిరుగుతున్నామనంటే, నాకు పై ఆఫీసర్ అన్నా, వెళ్ళకపోతే ఆఫీసర్కి లోబడాలని బైబిలే సెలవిస్తుంది కదా అని నీతి బోధన నాకు బోధించాడు. ఒకరోజు పుట్టినరోజు అంట. నేను మందు తాగనన్నా, నేను రాను సార్ అంటే, చేచి మందును తాగొద్దు, నేను మందు తాగుతాను, నువ్వు డ్రింక్స్ తాగన్నాడంట. ఏం తాగమన్నాడు? డ్రింక్ తాగమన్నాడంట. ఈయన మందు తాగుతున్న టేబుల్ మీద కూర్చొని ఆయన గారు ఏం చేస్తున్నాడు? ఆయన గారు మందు తాగుతున్నాడు, ఈయన గారు ఆయన ముందు కూర్చొని థమ్సప్ తాగుతున్నారు. కరెక్ట్గా 2-3 నెలలు గడిచిందండి. ఏమండి, ఈ మందు థమ్సప్ 2 ఒకటే అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ తాగేసి పడిపోతున్నాడు. ఏంటి తమ్ముడు అంటే, వాడితో సహవాసం చేశానన్నా, నా కుటుంబమే పతనమైంది. ఒరే, నేను చెప్పాను కదరా గగాజిగా, నేను చెప్పాను కదా యూదా, ఇస్కరియోతు యూదా, నేను ముందే చెప్పాను కదా ఇస్కరియోతు యూదా అంటే, ఏందనన్నా అసలు మంచోడు కాదన్న, వాడు మంచోడు కాదనేగా దేవుడు చెప్పింది. అమ్మా, మంచి నడవడికను చెడు ఏం చేస్తుంది? దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఏం చేస్తుందో తెలుసా? చెరిపేస్తుంది. మీకు తెలుసా, యేసు ప్రభువారి యొక్క శిష్యులు ఎంతమంది? ప్రారంభ శిష్యులు ఎంతమంది? 12 అంటే 70 మంది పక్కన పెడదాం. 12 ఒకటి పేరు ఏం పేరు? కరెక్ట్గా చెప్తున్నారు. యూదా యేసయ్యతో నడిచాడు, యేసయ్య అద్భుతాన్ని చూశాడు, యేసయ్యతో సహవాసము చేశాడు. ఎన్ని సంవత్సరాలమ్మా? 3.5 సంవత్సరం. ప్రైజ్ ద లార్డ్. అయ్యగారికి ఉన్న ఫలంగా అంటే ఇటుపక్క యేసయ్యతో నడుస్తున్నాడు, అటుపక్క వేరే వాళ్ళతో కూడా నడుస్తున్నాడు. బైబిల్ సెలవైంది. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనము తీయండి అమ్మా. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనం. తల్లి, అప్పుడు 12 మందిలో ఒక్కడుగా ఉన్న ఇస్కరియోతు యూదా యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇద్దురని వారిని అడిగాడు. చూసారా, వీడు అంటే యేసయ్యతో నడుస్తున్నాడు. ఎప్పుడు వీడు దేనికోసం ప్రయాసపడేవి తెలుసా? నాకేందంటే లాభం, నేను చేస్తున్నాను కదా, మరి నాంటి ఏంటి, ఏం సంగతి ఏంటి? దేవుని సంగమా, దేవుని బిడ్డలను అడుగుతున్నా. యేసయ్యతోనే పగలు నడుస్తున్నాడు, రాత్రి వ్యాపారం ఉంది అయ్యగారు. ఎవరితో? దొంగలతో. పగలు యేసయ్యతో నడుస్తున్నాడు, రాత్రి ఎవరితో నడుస్తున్నాడు? అడుగుతున్నా. తల్లి, ఆదివారం దేవుని మందిరంలో కనబడుతున్నా, మరి ఆదివారం రాత్రి ఏం చేస్తున్నా? వేరే ఎవరితో సహవాసం అంటే టీవీలతోనూ సినిమాలతోనూ. అవునా? ఇలాగుంటే నువ్వు దీవించబడవు, ఇలా ఉంటే నువ్వు మాదిరి కాదు, ఇలాగుంటే నువ్వు దీవెనకరముగా ఉండలేవు, ఇలాగుంటే మేలుకరముగా ఉండలేవు. నీ కుటుంబం దీవించబడాలంటే నూతన సంవత్సరం అడుగు పెట్టా, చేతులెత్తి ఒకసారి స్తోత్రం చెప్పు. ఇదే మిక్కిలి అనుకున్న సమయం, నేడే రక్షణ దినము. మార్పు చెందు, అనేకులకు మాదిరిగా ఉండు, అనేకులకు దీవెనకరముగా ఉండు, అనేకులకు మేలుకరముగా ఉండు, మంచి వారితో సహవాసము చెయ్యి. 15వ వచనం చదువు తల్లి. 15వ వచనం 26-15 మత్తయి సువార్త. అడిగాను, అందుకు వారు 30 వెండి నాణెములు కూర్చి వారికి ఇచ్చిరి. అప్పటి నుండి జాగ్రత్తగా ఒక మాట వివరించిన 6వ మాటకి వెళ్ళిపోతానండి. అమ్మా, ఒక్క నిమిషం. 12 ఒక్కడు ఇస్కరియోతు యూదా. పేతురు గారు ఒకరు ఉన్నారా? పేతురు గారు ఏం చేశారమ్మా? లోకానికి ఒక వెలుగుగా, ప్రపంచానికి ఒక మాదిరిగా, అనేకులకు ఒక దీపస్తంభంలాగా నిలబడ్డారు పేతురు గారు. ఒకవేళ నేను అనుకుంటున్నాను, బాప్తిసం ఇచ్చే యోహాను గారు అంటే యేసుప్రభు శిష్యుడు కాదనుకోండి, జకర్యా గారు కుమారుడు. ఇలాగ యోహాను గారు జబదయి కుమారుల్లో ఒక ఆయన పేరు యోహాను గారు, ఇంకొక ఆయన పేరు యాకోబు గారు. దేవుని కొరకు బలమైన సాక్షిగా వాడబడ్డారు. ఫిలిప్పు గారు దేవుని కొరకు బలమైన సాక్షిగా వాడబడ్డారు. 12 అపోస్తలులో చేర్చబడ్డారు. పిల్లరా, వీడు లంచం తీసుకోవడానికి యేసయ్యను అమ్మేశాడని 30 వెండి నాణ్యాల కోసం సృష్టికర్తను ఏం చేశాడు? బేరానికి
పెట్టాడు. ఎవరితో సహవాసం పెట్టాడు? వెళ్ళి శాస్త్రులతోనూ పరిచయులతోనూ సద్దుకైలతోనూ నేను అప్పగిస్తాను, కానీ మరి నాకేందంటే లాభం? ఈరోజు దేవుని సేవకునిగా మనం చేస్తున్నాం. ఏంటి మనకు లాభం అంటే, మన లాభం పరలోకములో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం చదువుకోండి. ఎవరైతే యేసయ్యతో నడిచారో ఎంతమంది? 12 పేరు ఎక్కడుందో తెలుసండి? పరలోకములో ఎన్ని గుమ్మాలు ఉందమ్మా పరలోకానికి? 12 గుమ్మాలలో అపోస్తులు 12 పేరంట ముద్రించారంట పరిశుద్ధాత్మ దేవుడు. చెప్పండి, చెప్పండి. యోగా గారి పేరు కూడా అక్కడ ఉండాలి. ఎవరి పేరు ఉండాలి అక్కడ? పరలోకములో 12 గుమ్మాల మీద యోగా గారి పేరు ఉండాలి. వీడు చెడ్డవారితో సహవాసం చేసి ధన్యతలు పోగొట్టుకున్నాడు. దుష్టులతో సహవాసం చేసి దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని పోగొట్టుకున్నాడు. అందుకే పిల్లరా, అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతుంటారు కదా, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరి పడుతూ గురి ఎద్దుకే పరిగెత్తుతున్నాను. ఒకరోజు తిమోతితో మాట్లాడుతూ అంటారు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటేని నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అవును, ఈరోజు యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్నా నా ప్రియ దేవుని పిల్లలు, దేవుని కొరకు నిలబడు. దుష్టులతో సహవాసం చేయవద్దు. ఎవరి పిల్లలు? పనికి మాలిన వాళ్ళు తయారయ్యారు, అలాంటి వాళ్ళతో సహవాసం చేయకూడదు. మనం పరిశుద్ధుల గుంపులో ఉండాలి. లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఒక తల్లి పాపల గుంపులో ఉన్నటువంటి తల్లి లూకాసు వార్త 8వ అధ్యాయం 1-2-3 వచనంలో పరిశుద్ధుల గుంపులో కూర్చుంది. దేవునికి స్తోత్రం. మన పరిశుద్ధులు, మన తండ్రి పరిశుద్ధుడు, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలని ప్రభు చెప్పారు. పిల్లరా, ఇకపోతే పిల్లరా 6వ వచనం త్వరగా చూడండి. పిల్లరా 6వ వచనం బైబిల్ సెలవిస్తుంది. పిల్లరా, మంచి నిర్ణయాలు తీసుకోవాలంట. ఇప్పుడు మా పాస్టర్ గారు ఒక ఆలోచన చెప్పారు, సాక్ష్యం. ఏమండి, ఆమె అంత ఇబ్బంది పడకుండా ఉండి ఉంటే బాగుండేదేమో అంటే, అలాగా మంచిదే, కరెక్టే. చాలా మంది ఆఫీసర్స్ ఉన్నారమ్మా తల్లి, బ్యాంకు మేనేజర్, ఇలాగ చాలా మంది ఆఫీసర్స్ ఉన్నారు కదా. మీరు సంతకం పెట్టేటప్పుడు ఎవడో వచ్చి మాయ మాటలు చెప్తాడు. ఎవడో వచ్చి ఒక్క సంతకమే కాదు, ఒక్క సంతకమే మీ తలరాతను మార్చేస్తుంది. ఒక్క సంతకమే. అవునా సార్ లాయర్ గారు? మన తలరాతను ఏం చేస్తుంది? మార్చేస్తుంది. ఒక్క సంతకమే. అది మంచా కాదని ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఈ నూతన సముద్రంలో అడుగు పెట్టావు, ఒక మంచి తీర్మానం తీసుకొని దేవునితో నడువు. ఒక మంచి ఆలోచనకు రా, ఒక మంచిగా ఆలోచించు. ఎప్పుడు తెలిసిన వాళ్ళే కదా మనకు ఎన్నో మేలు చేస్తారు, మనకు దగ్గరగా ఉండి ఆలోచన చెప్పారని అనుకున్నారు పాస్టర్ గారు. దానివల్ల ఎంత ఇబ్బంది పడ్డారు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఒక మంచి ఆలోచనకు రా, ఒక మంచి తలంపు కలిగి ఉండు. అందుకే బైబిల్లో ఒక మంచి మాట ఉంది పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో నుండి పిల్లరా. ఏమండి, ఒక మంచి మాట ఉంది చూడండి. లూకాసు వార్తలో ద్వితీయోపదేశ కాండంలో ఒక మంచి పిల్లరా 30వ అధ్యాయం 19వ వచనం ఒకసారి అందరూ తీయండమ్మా. ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. దేవుడు మంచి చెడు మన ముందే ఉంచుతాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మాట. అందరూ తీయండి, చదవండి ఒకళ్ళు త్వరగా. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 19వ వచనం. జాగ్రత్తగా నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నాలుగు ఉంచాడంట దేవుడు. గుర్తుపెట్టుకున్నామా జాగ్రత్తగా. దేవుడు అంటున్నాడు, నేను జీవము, రెండోది మరణము, ఆశీర్వాదము, శాపములు నేను ఎదుట. చాలండి, ఒక మాట్లాడి వివరించుకుంటూ వెళ్ళిపోతాను నేను. అమ్మా, ఈరోజు దేవుడు మనకి నూతన సంవత్సరము, మనకు ఒక ఆశీర్వాదకరంగా మన ముందు ఉంచి ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు ముగింపు దగ్గరికి నేను వచ్చాను. ఇంకా 15 గంటలో ఈ మాట నేను క్లోజ్ చేస్తాను. ఈ మాటలు అమ్మా, ఈరోజు మంచిని చెడును దేవుడు మన ముందు ఉంచాడు. ఏది కావాలి ఒకసారి ఆలోచించుకో, ఒక మంచి తీర్మానం తీసుకో. నువ్వు చెడ్డగా ఆలోచించావనుకో, దేవుని ఆశీర్వాదాలు నీ దగ్గరికి మరణమే వచ్చింది,
శాపమే వచ్చింది, మరణం వల్ల కలిగేది శాపమే. అందుకే బైబిల్ సెలవిస్తుంది, పాపం వల్ల వచ్చి జీతము మరణం అన్నట్టుగా. పిల్లరా, అక్కడ అంటున్నాడు దావీదుడు, నీ ఎదుట జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమునమ్మా. జీవములకు తోడు ఏది? ఆశీర్వాదము. మరణములకు తోడు ఏది? శాపం. ఇది రెండు దేవుడు మీ ముందు ఉంచాడు. నువ్వు మంచి క్రియలు కలిగి జీవిస్తే 2024 సంవత్సరంలో నీకు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు, నీకు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఉన్నతమైనటువంటి స్థానంలోనికి దేవుడు తీసుకురాబోతున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక మంచి నిర్ణయానికి రా, ఒక మంచి తీర్మానానికి రా, ఒక మంచి ఆలోచన కలిగి ఉండు, ఒక మంచి ఉడంబడిక చేసుకో. దేవునితో నడవాలని, దేవుని సహవాసం కలిగి ఉండాలని, తండ్రితో సహవాసం చేయాలని, దేవునితో నడవాలని ఒక తీర్మానానికి రావాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. తల్లి, అవును, ఇది రెండు మన ముందు ఉంది. అందుకే బైబిల్ సెలవిస్తుంది పిల్లరా, ఏమండి, మన దేవుడని యెహోవా దేవుడంట ఆదికాండం 2వ అధ్యాయంలో ఈ వృక్ష ఫలము తినండి, ఈ వృక్ష ఫలము తినవద్దన్నాడు. అమ్మగారి కళ్ళు దేని మీద పడిందమ్మా? అవ్వమ్మ గారి కళ్ళు తినవద్దు అని దాని మీద పడింది. ఏం తెచ్చి పెట్టింది? మనకు బిరుదు తెచ్చి ఇచ్చిందిగా. కళ్ళు మూసుకొని ఉన్నారా బ్రదర్? చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. కొద్దిగా నిద్రపోతున్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. ఆపండి. నిద్రపోతున్న వాళ్ళు కొట్టండి చప్పట్లు. ఎందుకు కొడతారండి? కొడతారా? కొట్టరుగా. అందరితో కలిసిపోవాలని ప్రయత్నం చేస్తారు. వింటున్నారు ఈ మాట? అవ్వమ్మ గారు కళ్ళు దేని మీద పోయిందంట? ఏమండి, ఇది నిజమా అనిందంట. ఒకడు అన్నాడంట, అక్కడికి వెళ్ళిపోయింది. అవునండి, మంచి చెప్పేవారంటే ఇష్టపడరు తల్లిదండ్రులు. మంచిగా చెప్పే తల్లిదండ్రులు నాన్న ఇలా వద్దురా, ఇలా చేస్తారప్ప, ఎప్పుడు వద్దు, ఇది వద్దు, అది వద్దు, ఇది వద్దు అంటారు. ఒరే, ఈ బట్టలు బాగుండేదంటే అసలు మా అమ్మకి అసలు సెలక్షనే తెలియదు, మా నాన్నకి అసలు సెలక్షనే రాదు. ఏమండి, భర్త ఏదో పెళ్లి రోజు కానీ తీసుకెళ్లి భార్యకు ఒక మంచి చీర ఇచ్చాడంట. ఆయన ఏడుపు నా దగ్గరికి వచ్చి బాధపడుతున్నాడు. ఆమె అంటుందంట, అర్థం చూసి, ఈ కలర్ నేను చెప్పాను కొనమని, ఎందుకు కొన్నావు నన్ను తీసుకెళ్లకుండా? కాదే, డబ్బులు తక్కువగా ఉంది, నువ్వు వస్తే ఒకేసారి మూట కట్టమంటావు, ఒకేసారి డబ్బులు నా దగ్గర లేదని చెప్పి నేనే నా భార్య కాబట్టి ఈరోజు పెళ్లి రోజు తెచ్చానంటే ఇలా తీసి ఆ చీరని ఇలాగ తీసి అంటుందంట. అసలు నీకు అసలు ఎవరో ఒక సగోదరు ఉంటే ఆమెతో అంటుందంట, మా ఆయనకి అసలు సెలక్షనే రాదు. ఏమండి, నేరుగా వెళ్ళి వాళ్ళ ఆయన ముఖం చూసి ఆమె ముఖాన్ని, భార్య ముఖాన్ని, అవును నాకు సెలక్షనే రాదు, అందుకే నేను సెలెక్ట్ చేసుకున్నాను, అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాను. దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని సేవకునిగా మనం చేస్తున్నాం. ఏమండి, కూరగాయలు కొనడానికి వెళ్తాం కదా, ఏది పడితే అది తీసుకొచ్చేస్తామా? వెళ్ళి కూరగాయలు కొనడానికి వెళ్తాం కదమ్మా, ఏది పడితే తెస్తామా? షాపింగ్కి వెళ్ళగానే మొత్తం తీసేస్తాడుగా, మొత్తం తీసేస్తాడు. వేసినంత కొంటామా? ఒక్కొక్కళ్ళతో ఆడవాళ్ళతో వెళ్ళాలండి బజార్కి. ఊరే నాయనో, సాయంకాలం అయినా కూడా పూర్తి కాదండి. తిరిగిందే తిరుగుడు, తిప్పిందే తిప్పటం. వాడు వెళ్ళమ్మా, మీ బట్టలకి మా షాపుల్లో అస్సలు బట్టలే దొరకదమ్మా, నువ్వు ఇచ్చే తల్లి అంటారు కొంతమంది. భర్తలు అలాంటి వాళ్ళ మధ్యలో వెళ్ళారనుకో, నువ్వు కొనుక్కొని నేను వెళ్తానంటే నాతో కాసేపు కూడా సమయాన్ని మీరు గడపరు. ఊళ్ళో వాళ్ళందరితో మాత్రం తిరుగుతూ ఉంటారు అంటారు. ఈ బాధగా కొంతమంది అంటున్నాడు, అన్నా నాకు వచ్చేదే కొద్ది జీతం అన్నా, నా భార్యతో ఒకరోజు డీమార్ట్కి వెళ్ళానన్నా, ఏది అవసరమో తెచ్చుకుందామని వెళ్ళానన్నా, అన్నా మొత్తాన్ని బండి నిండా నింపిందన్నా. ఏమండి, జోబులో డబ్బులంతా అయిపోయిందంట. కార్డు ఉంది కదా, తీ గీస్తావు కానీ అంత ఉంటాడు. కార్డు ఉంది, తీ గీస్తావు కానీ. అమ్మా, ఏ వస్తువు కోసం వెళ్ళారో అది చూసి ఇంకోటైనా తీసుకోవచ్చండి. కనపడేది మొత్తం బండ్లు వేస్తుంటే అసలు ఉందో లేదో చూసుకోవాలి కదా తల్లులారా. అమ్మ, మీరు అలాంటి వాళ్ళు ఎవరు కాదులేమ్మా. మీరు ఏ బట్టల కోసం వెళ్ళినా ఏది చాలండి ఇంకా వద్దని అంటారండి మీరు, నాకు తెలుసండి. అలాంటి వాళ్ళు ఎవరు లేరండి. అవునా కదా బ్రదర్? ఎస్ అనే వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. అమ్మా, ఏది మంచిదో అంటే ఒక కూరగాయలు తెచ్చుకోవడానికి కానీ ఏదైనా తీసుకోవడానికి వెళ్తే ఏది పది తీసుకురాము
అలాగని పిల్లరా ఏది పడితే అది కొనము. అన్ని చూసి సెలెక్ట్ చేసి అది 2 గంటలైనా 3 గంటలైనా చూసి తీసుకొని వస్తాం కదా. మన జీవితం అన్నిటికంటే చెప్పండి చాలా విలువైనటువంటిది. ఒక్కసారి నీ జీవితంలో నష్టం కలిగితే అది పోర్చుట కొన్నిసార్లు చాలా కష్టం. జాగ్రత్త. ఒకసారి నువ్వు నష్టపోతే నువ్వు మంచి నిర్ణయం నీకు రాకుండా తొందరపడి ఏదైనా ఒక తొందరపాటు నిర్ణయం తీసుకుంటే యవన పిల్లలారా దాని ద్వారా చాలా సమస్యలు వచ్చింది. దాని ద్వారా చాలా కోల్పోతారు. దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను. అందుకే ఒక మంచి నిర్ణయానికి రండి. ఏదైనా చేయాలంటే భార్య భర్తలు ఇద్దరు కలిసి ఒక నిర్ణయము తీసుకొని. చాలా మంది అంటారు మా అమ్మగారు అన్నారండి, ఏమీ లేదండి, మా ఆయనది ఏమీ లేదండి. మా అమ్మగారు ఏం చెప్తే అంటే ఏమంటుంది, మా అమ్మగారు ఏది చెప్తే అదేనండి కరెక్ట్, మా ఆయనకి ఏం తెలియదండి, మా భార్యకు అసలు ఏం తెలియదండి. ఇలాంటిది కానే కాదు. భార్య భర్తలు ఇద్దరు కలిసి చెప్పండి ఏం చేద్దాం, ఎలా చేద్దాం. పిల్లలు ఉంటే పెద్దవాళ్ళు పిల్లలతో కలిసి ఏ నిర్ణయం తీసుకుందాం, ఏ ఆలోచన చేద్దాం, ఏది చేద్దాం. అలాగా తీసుకుంటే ఒకవేళ ఏదైనా ఫెయిల్ అయిందనుకోండి, ఒకవేళ ఏదైనా పొరపాటు అయి ఒకవేళ ప్లానింగ్ మొత్తం మిస్ అయింది అనుకోండి, ఇద్దరు దాంట్లో ఉన్నారు కాబట్టి ఎవరు కూడా ఏమీ మాట్లాడకుండా అడ్జస్ట్ అవుతారు. గుర్తుపెట్టుకోండి. ఈ 2024 సంవత్సరంలో నన్ను మనము ఏదైనా ఒక మంచి నిర్ణయానికి రండి. ఒక మంచి తీర్మానం చేసుకోండి. ఇంతకాలం మీరు ఏం చేశారో నాకు తెలియదు, ఇంతకాలం దేవునికి దగ్గరగా ఉన్నారో దూరంగా ఉన్నారో నాకు తెలియదు. ఒక మంచి తీర్మానం చేసుకోండి. ఈ రోజు నుంచి నేను దేవునితో నడుస్తాను, ఈ రోజు నుంచి నేను దేవుని మందిరానికి వెళ్తాను, ఈ రోజు నుంచి ప్రతి ప్రార్థనకు వెళ్తాను, ఈ రోజు నుంచి దేవుని సన్నిధికి నేను క్రమంగా వెళ్తాను, దేవుని భక్తి వింటాను, దేవుడిచ్చే ప్రతి మేలులో పొందుతూ ఆయన నాయకుల కొరకు సిద్ధపడతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మంచి నిర్ణయం తీసుకోండి అమ్మా. ఒక మంచి ఆలోచన కలిగి దేవుని కొరకు జీవించండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని మాటలు ఉంది పిల్లరా, మీరు తీసుకోండి. అవ్వమ్మ గారు చేసినటువంటి పనికి పాపము సర్వ మానవాళి మీదకి వచ్చి ఒక్కసారిగా పడింది. ఏమి తినిందే కాకుండా భర్త కూడా తీసుకెళ్ళి ఇచ్చేసింది. అయ్యగారు ముందు వెనక ఆలోచించకుండా దారులు బలేటైంకి తెచ్చామని చెప్పి అయ్యగారు కూడా తిన్నారు, చెట్టు చాటుని వెళ్ళి దాక్కున్నారు అనమాట. ఇలాంటి నిర్ణయాలు కాదు. దేవుడు వద్దు అన్నాడు, చేయకూడదు. దేవునికి ఇష్టం లేదు, బైబిల్ వద్దు అంది, చేయకూడదు. దేవుని వాక్యం వద్దు అంటుంది, చేయకూడదు. అది మనకు మేలు అనిపించనా, దేవుడు వద్దు అన్నాడంటే దాంట్లో మంచి ఉంటుంది, దేవుడు వద్దు అన్నాడంటే దాంట్లో మేలు ఉంటుంది. ఇకపోతే 6వది చెప్తున్న పిల్లలు, 7వది చూడండి పిల్లరా, 7వ మాట పిల్లరా, క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. ఏ శిక్షణ? క్రమశిక్షణ. క్రమశిక్షణ లేకపోతే పిల్లరా ఎన్నో కోల్పోతాం, ఎన్నో మన జీవితంలో కోల్పోతాం. గుర్తుపెట్టుకోండి. అందుకే బైబిల్ ఒక మంచి మాట ఉంది చూడండి. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఒక మాట తీయండి అమ్మా. 1 తిమోతికి రాసినటువంటి పత్రిక అమ్మా 7వ అధ్యాయం తల్లి 4:7. అపవిత్రములైన జాగ్రత్తగా వినండి, అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి. అమ్మా ఏ భక్తి అమ్మా? దేవభక్తి అంటే దైవికమైన భక్తి, దేవుని చిత్తానుసారమైన భక్తి విషయములలో నీకు నీవే సాధకము చేసుకోవాలని. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనం. ఒక్క నిమిషం తల్లి ఈ మాట వివరించండి, ముగిస్తారు పిల్లరా. శరీర సంబంధమైనటువంటి సంతోషం అమ్మా, టీవీ ఎంతవరకు సంతోష పెట్టింది మనల్ని అమ్మా? ఇప్పుడు భూ సంబంధమైనటువంటిది ఎంతవరకు సంతోష పెట్టింది? సినిమా ఎంతవరకు సంతోష పెట్టిద్దమ్మా? సినిమా 2:30-3 గంటలు తర్వాత ఇన్ని చూసి ఉంటాను నేను. సినిమాలు ఇన్ని చూశాను, నాకేమి ఒరగల, నాకేమి మేలు కలగల. దానికి ప్రతిఫలం ఏంటో తెలుసా? నా ఒక కళ్ళు చెప్పండి కొద్దిగా మందమైంది. ఏంటంటే సోమరిదండి పాస్టర్ గారి కళ్ళు, ఇది సోమరి అయిపోయింది. అంటే కనపడుతున్నట్టుగా ఉంటుంది కానీ కొద్దిగా సరిగా కనపడదు. సినిమాలు బాగా చూసినట్టు ఉన్నారే అని అడిగారు. అవునండి అన్న, ఇదైనా కాపాడుకోండి. ఏది ఇంకా నాకు భయం లేదండి, ఎక్కడ ఏం చేయాలో నాకు నేర్పే నా తండ్రి ఉన్నాడు, తండ్రి దగ్గరికి వెళ్ళిపోయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే పిల్లలు శరీర సంబంధమైన సంతోషము కొంతకాలం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి అమ్మా, శరీరాన్ని సంతోష పెట్టేది, మనస్సును సంతోష పెట్టేది ఎంతకాలం ఉంటుంది తల్లి?
ఎంతకాలం ఉంటుందంటే అక్కడ చూడండి, పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఎంత తిమోతితో మాట్లాడుతున్నాడు కదా పిల్లరా. ఆ మాట ఒక్కసారి మళ్ళీ చదువు. మా శరీర సంబంధమైన ఆనందం సాధకము కొంచెము మట్టిలో ఉంటుంది, కానీ దైవభక్తి ఎప్పుడు జీవ విషయంలోనూ రాబోయే జీవం విషయం. ఒక్క మాట మా ఎప్పుడు జీవం అంటే మనం జీవించే కాలము, మన భూమి మీద నివసించే కాలము మట్టకు పిల్లరా. ఇక్కడ సమాధానం సంతోషం కలిగి ఉంటాము. ఏమండి, రాబోయే జీవం అంటే తెలుసా? పరలోకములు కూడా మనము సంతోషముగా జీవిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. శరీరాన్ని సంతోషపెట్టేటువంటి ఆనందం కొంత మట్టిగా ఉంటుంది. శరీరాన్ని సంతోషపెట్టేది, కుటుంబాన్ని సంతోషపెట్టేది, హృదయాన్ని సంతోషపెట్టేది, మనుషుల వల్ల కలిగే సంతోషము, బంధువుల వల్ల కలిగే సంతోషము, లోకం వల్ల కలిగే సంతోషము, స్నేహితుల వల్ల కలిగే సంతోషము, బంధుమిత్రుల వల్ల కలిగే సంతోషము కొంత మట్టికే ఉంటుంది. కానీ దేవునిచ్చే సంతోషము, ప్రభువిచ్చే సంతోషము, దేవునిచ్చే ఆనందము యుగ యుగములు అంటే ఈ భూమి మీద నివసించినంత మట్టికే కాదు, మనం చనిపోయి ప్రభు దగ్గరికి చేరిన తర్వాత కూడా యుగ యుగములు తండ్రితో మనం సంతోషపడబోతున్నాం. చేతులకి ఒకసారి దేవునికి శరీర సంబంధమైన కోరికలను మనం ఏం చేసుకోవాలంటే చంపేసుకోవాలి. ఈ శరీరాన్ని సంతోషపెట్టే సాతానుడు క్షణానందం కొరకు, క్షణ సంతోషం కొరకు మన ఆత్మీయత ఏమైపోతుంది? ఏమండి, అందుకే కదా ఇప్పుడు ఒక ఆయన గురించి విన్నాం కదా, యేసు ప్రభువుని అమ్మేసిన వాడి పేరు ఏం పేరు? ఇస్కరియోతు యోధా. అంటే డబ్బు వస్తే చాలు అనుకున్నాడు. ఏ డబ్బును ఎక్కడ కట్టుకున్నాడమ్మా? నడుములో కట్టుకున్నాడు. కానీ బైబిల్ సెలవిస్తుంది పిల్లరా, వాడు చెట్టు మీద నుంచి ఇరిగి కింద పడి ఏం విరిగిందంట? పొట్ట పగిలి పేగు బయటకు వచ్చిన. డబ్బు ఎక్కడ ఉందో అదే పగిలిపోయింది. దేవుని ప్రేమించాడో అదే. అందుకే అపోస్తలుడైన పౌలు గారు గలతీకి రాసిన పత్రికలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించేవాడు ఇక నేను కాను, నాలో యేసే జీవిస్తున్నాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. నాలో యేసు జీవిస్తున్నాడు, ఇంకా జీవించేవాడు నేను కానే కాదు. నా కోరికలు, నా శరీర సంబంధమైన ఆనందం మొత్తం క్రీస్తుతో కూడా సిలువా వేయబడింది. ఈరోజు మీరు తీర్మానం చేసుకుంటే దేవుడు నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను పిల్లగా. నువ్వు తీర్మానం చేసుకుంటే, నువ్వు ఒడంబడిక తీసుకుంటే, దేవునితో ఒక నిబంధన చేసుకుంటే ఈ సంవత్సరము కరెక్ట్గా ఈరోజు రాసుకోండి పిల్లరా. జనవరి 1 ఈరోజు గుర్తుపెట్టుకోండి. కరెక్ట్గా 31 రాత్రి దేవుడు నీ కుటుంబంలో చేయబోతున్న కార్యాలను నువ్వే సాక్ష్యం అని చెప్పబోతున్నావు. నీవే నీ నోటితో ఒప్పుకొని దేవుని గణపరచబోతున్నావు. దేవునికి స్తోత్రం. 31 రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు, దాన్ని పాటించాను, దానికి లోబడ్డాను, ఈ రోజు నేను గొప్ప ఆశీర్వాదాన్ని పొందానని నీవే సాక్ష్యం చెప్పబోతున్నా. శరీర సంబంధమైన కోరికను చెప్పుకో, శరీరాన్ని సంతోషపెట్టి ఆనందాన్ని చెప్పుకొని దేవుని కొరకు, దేవుని రాకుడు కొరకు సిద్ధపడుతూ నీ కుటుంబాన్ని సిద్ధపరిచి అనేకులను సిద్ధపరచు. దేవుని రాకుడు సమీపముగా ఉంది. ఒకరోజు దేవుడు నన్ను తీసుకొని ఆయన ఉండే స్థలంలోనికి నన్ను తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో ప్రతి కుటుంబంలో సమాధానము కలుగును గాక, ప్రతి కుటుంబంలో సంతోషం కలుగును గాక. నువ్వు చేయదలసినవన్నీ యేసు నామములో నెరవేర్పు జరుగును గాక. నువ్వు అనుకున్నవన్నీ యేసయ్య నామములో అది సంపూర్తి చేయబడును గాక అని ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను పిల్లరా. అందుకే విలాప వాక్యం ఒక్క మాట చదవండి, ప్రార్థన చేస్తాను. విలాపవాక్యము 3వ అధ్యాయము 22, 23 వచ్చిన మూలవాక్యం చదువుకున్నాం కదా. ఆయన వాత్సల్యత ఎడబాయిక మన పట్ల అంట ఎలా ఉందంటమ్మా చూడండి. విలాపవాక్యము 3వ అధ్యాయం 22, 23 వచ్చిన తల్లి. దేవుడు ఎవరంటమ్మా? యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఈ రోజు ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన నీ జీవితంలో ఎడబాయక నిలబడబోతుంది. దేవుని మహిమను చూడబోతున్నా, దేవుని కార్యాన్ని చూడబోతున్నావు. ఆయన ఎంతైనా
నమ్మదగిన దేవుడు. నీ జీవితంలో నమ్మదగిన అద్భుతములను, ఆశ్చర్య కార్యములను, ఇమానుయేలుగా, యేసుగా, సర్వశక్తి కలిగిన దేవుడుగా నీ కుటుంబంలో దేవుడు కార్యసిద్ధి కలుగు చేయబోతున్నాడు. దేవుడు ఈ మాటలను దీవించి మిమ్మల్ని నిండారుగా ఆశీర్వదించి దేవుని చిత్తము మీలో నెరవేర్చబడును గాక. దయా ప్రేమ కనికరము గల మా తండ్రి, నీ ఘనమైన గొప్ప నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, ఘనతయు మహిమయు ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రభావాలను చేయబోతున్నాం, వాగ్దానం తీయబోతున్నాం. తండ్రి మీరే తోడు నీడుగా ఉంది ప్రభా. మీ బిడ్డలతో వాగ్దానం చేయండి. ఈరోజు సంఘం పట్ల మీరు ఏం ప్రణాళిక కలిగి ఉన్నారు దాని విషయంలో కూడా వాగ్దానం చేయమని ప్రభావ. నీ మాట కూడా ఎదురు చూస్తున్నాం, నీ చిత్తం కూడా కనిపెడుతున్నాం, నీ వాగ్దానం కూడా ఎదురు చూస్తున్నాం. మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి ఆశీర్వదిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.